Hello, good morning, all of you. This is your Balachandra. Here in this video, I am going to explain you A Tiger in the Zoo, a poem from the second unit. Here, explanation of the title A Tiger in the Zoo. Here, the title A Tiger in the Zoo clearly tells us where the tiger is. Inside a zoo, not in the jungle where it belongs. ఈ టైటిల్ మనకి ఏం తెలియజేస్తుందంటే ఏ టైగర్ ఇన్ ద జూ క్లియర్గా తెలియజేస్తుంది. ఎక్కడుంది టైగరు? జూలో ఉంది. జనరల్గా టైగర్ ఎక్కడ ఉంటుంది? జంగిల్ అంటే అడవిలో ఉంటుంది. టైగర్ యొక్క ప్లేస్ ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు జంగిల్. కానీ ఈ టైగర్ ఎక్కడుంది? ఇక్కడ జూలో ఉంది. సో ఇట్ ఈస్ ద టైటిల్ ఏ టైగర్ ఇన్ ద జూ. సో హియర్ it shows a contrast between the tiger's natural habitat and the cage in the zoo where it is kept. సో దీని యొక్క న్యాచురల్ హ్యాబిటెట్ ఈ ఫారెస్ట్ నుంచి జంగిల్ నుంచి అడవిలో ఉన్నటువంటి ఈ టైగర్ని తీసుకొచ్చి ఈ జూలో ఉంచడం జరిగింది. సో కాంట్రాస్ట్ బిట్వీన్ ద టైగర్ జూలో ఉన్నప్పుడు దాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని యొక్క న్యాచురల్ ప్లేస్ ఏంటి, జంగిల్లో ఉన్నప్పుడు దాని యొక్క లైఫ్ స్టైల్ అది ఎలా ఉంది అనేటువంటిది ఈ పోయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హియర్ ద టైటిల్ మేక్స్ us think about how a wild animals feel when they are taken away from their freedom and locked up. Here the title makes us think about, ఈ టైటిల్ మనల్ని ఆలోచనలు రేకెత్తించే విధంగా ఈ వైల్డ్ యానిమల్స్ అనేటువంటివి వాటి యొక్క ఫ్రీడమ్ని మనం హరిస్తే, వాటి యొక్క ఫ్రీడమ్ని మనం తీసుకొని వాటిని బంధించి న్యాచురల్గా సహజంగా అడవిలో తిరగవలసినటువంటి ఈ యానిమల్స్ని తీసుకొచ్చి ఈ విధంగా జూలో బంధిస్తే వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాటి యొక్క ఫ్రీడమ్ని మనం హరిస్తే వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా ఈ పోయం అనేటువంటిది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈవెన్ దో ద టైగర్ లుక్స్ స్ట్రాంగ్ అండ్ డేంజరస్. ఈ టైగర్ చాలా స్ట్రాంగ్, చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అయినా, ఎంత స్ట్రాంగ్ అయినా, ఎక్కడ స్ట్రాంగ్? ఇది ఫారెస్ట్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్. ఇన్ ద జూ ఇట్ బికమ్స్ హెల్ప్లెస్. జూలో దీని పరిస్థితి ఏంటి? హెల్ప్లెస్, ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉంటుందన్నమాట బంధించబడి ఉన్నప్పుడు. అండ్ సాడ్, చాలా విషాదంగా. స్వేచ్ఛను హరిస్తే ఎలా ఉంటుంది? చాలా విషాదంగా, బాధగా ఇది జూలో కనిపిస్తుంది అనమాట టైగర్. సో ద టైటిల్ సెట్స్ ద మూడ్ ఆఫ్ ద పోమ్. ఈ టైటిల్ ఏంటంటే తన యొక్క మూడ్, ఆ పోయం యొక్క మూడ్ని గురించి మనకు మూడ్ చెప్తుంది. దీని యొక్క మూడ్ ఏంటంటే వన్ ఆఫ్ సింపతి అండ్ సారో. ఆ టైగర్ మీద సింపతిని తెలియజేస్తూ, దుఃఖాన్ని తెలియజేస్తూ, ఫర్ ద టైగర్ హూ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫ్రీడమ్. తన స్వేచ్ఛని పోగొట్టుకున్నటువంటి ఆ టైగర్ యొక్క టైగర్ మీద సింపతిని చూపిస్తూ, బాధను కలిగిస్తూ ఈ పోయం యొక్క మూడ్ అనేటువంటిది ఇలా ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంట్రడక్షన్. అసలు ఏంటి ఈ పోయం ఏంటి, దీని గురించి మనం ఇంట్రడక్షన్ ఫస్ట్ తెలుసుకుందాం. ద పోయం ఎ టైగర్ ఇన్ ద జూ ఈస్ రిటన్ బై లెస్లీ నారిస్. సో ఈ పోయం టైగర్ ఇన్ ద జూ, ఈ పోయంని రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే లెస్లీ నారిస్. హియర్ హీ టాక్స్ అబౌట్ ఎ టైగర్ దట్ ఈస్ లాక్డ్ ఇన్ ఏ కేజ్ ఇన్ ఏ జూ. సో ఈ పోయం ఏం చెప్తుంది అంటే ఏ టైగర్ దట్ ఈస్ లాక్డ్ ఇన్ ఏ కేజ్ ఇన్ ఏ జూ. సో ఒక జూలో ఈ టైగర్ని లాక్ చేసి దాన్ని బంధించబడి ఉన్నప్పుడు దాని గురించి, ఆ కేజ్లో ఉన్నటువంటి ఆ టైగర్ యొక్క పరిస్థితిని గురించి ఈ పోయంలో క్లియర్గా లెస్లీ నారిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద పోయిట్ కంపేర్స్ ద టైగర్స్ లైఫ్ ఇన్ ద జూ. పోయిట్ ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు జూలో ఉన్నప్పుడు టైగర్ యొక్క లైఫ్ ఎలా ఉంది విత్ హౌ ఇట్ వుడ్ లివ్ ఫ్రీలీ ఇన్ ద జంగిల్. సో జంగిల్లో ఉన్నప్పుడు ఈ టైగర్ అనేటువంటిది ఎంత ఫ్రీగా ఎలా జీవిస్తూ ఉన్నింది, జూలో ఉన్నప్పుడు టైగర్ ఏ విధంగా దాని యొక్క జీవన శైలి ఏ విధంగా ఉన్నింది అనేటువంటిది రెండింటిని కంపేర్ చేస్తూ ఈ పోయంలో క్లియర్గా లెస్లీ నారిస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. In the wild,
ద టైగర్ వుడ్ బి రోమింగ్ ఫ్రీలీ. సో ఇన్ వైల్డ్ అంటే ఇన్ అడవి ఫారెస్ట్లో జంగిల్లో టైగర్ ఎలా ఉండేది అంటే చాలా ఫ్రీగా రోమింగ్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అడవి మొత్తం తిరుగుతూ చాలా ఫ్రీగా జీవించేటువంటిది. హంటింగ్ తనకి ఇష్టమైనటువంటి జంతువుని వేటాడుతూ చాలా స్వేచ్ఛగా కావలసిన జంతువుని వేటాడి తన ఆహారంగా తీసుకుంటూ ఉండేటువంటిది. అండ్ లివింగ్ విత్ ప్రైడ్, చాలా గర్వంగా అది ప్రైడ్గా ఆ ఫారెస్ట్లో అడవిలో జీవించేటువంటిది టైగర్. బట్ ఇన్ ద జూ, కానీ జూలో దీని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ ట్రాప్డ్ బిహైండ్ బార్స్. ఈ కొన్ని కమ్ముల మధ్య, కొన్ని ఇనుప సంఖ్యల మధ్య దీన్ని ట్రాప్ చేసి బంధించి ఉన్నారన్నమాట. సో వాకింగ్ స్లోలీ అండ్ సైలెంట్లీ షోయింగ్ ఇట్స్ యాంగర్ అండ్ సాడ్నెస్. ఇది ఎలా ఉందంటే వాకింగ్ స్లోలీ, చాలా స్లోగా నడుచుకుంటూ, ఫారెస్ట్లో ఉన్నంత యాక్టివ్గా లేదన్నమాట. జంగిల్లో ఉన్నంత యాక్టివ్గా లేకుండా చాలా స్లోగా నడుచుకుంటూ సైలెంట్గా నడుస్తూ తన యొక్క కోపాన్ని, బాధను, అంటే తన యొక్క ఫ్రీడమ్ని హరించారు కాబట్టి, ఫ్రీడమ్ లేదు కాబట్టి తన యొక్క కోపాన్ని, తన యొక్క బాధను తెలియజేస్తూ ఆ జూలో అలా కనిపిస్తూ ఉందన్నమాట. జూలో ఉన్నప్పుడు ఇలా ఉంది. ఇట్ కెనాట్ హంట్ ఆర్ రోర్ ఫ్రీలీ. సో ఈ జూలో ఉన్నప్పుడు అది హంట్ అంటే దాన్ని వేటాడలేదు, పెద్దగా గర్జిస్తూ తిరగలేదన్నమాట. ఎందుకంటే అది బంధించబడి దాని యొక్క ఫ్రీడమ్ కోల్పోయింది కాబట్టి తను స్వేచ్ఛగా హంట్ చేసేటువంటి పరిస్థితి లేదు, స్వేచ్ఛగా రోమింగ్ చేసే పరిస్థితి లేదు, తిరిగే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తను గర్జించేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఇట్ కెన్ ఓన్లీ లుక్ ఎట్ ద విజిటర్స్ ఆన్ ద స్టార్స్ విత్ లాంగింగ్. ఇది కేవలం ఇట్ కెన్ ఓన్లీ లుక్ ఎట్ ద విజిటర్స్, కేవలం ఈ టైగర్ వచ్చినటువంటి విజిటర్స్ని చూస్తూ వాళ్ళ యొక్క అమ్యూజ్మెంట్ కోసం, అంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం వీటిని కేవలం ఒక మ్యూజియంలో దీన్ని పెట్టడం, అంటే ఒక జూలో ఉంచడం జరిగింది అనమాట. ఇట్ కెన్ ఓన్లీ లుక్ ఎట్ ద విజిటర్స్, కేవలం విజిటర్స్ని చూసేదానికోసంగా. అండ్ ద స్టార్స్ విత్ లాంగింగ్, సో అక్కడ స్టార్స్ని చూస్తూ ఇలా కేవలం విజిటర్స్ కోసంగా వీటిని ఇలా జూలో ఉంచడం జరిగిందనమాట. హియర్ ద పోయం మేక్స్ us feel sorry for wild animals who are kept in cages for human entertainment. సో ద పోయం మేక్స్ us feel sorry. ఈ పోయము మనలందరినీ కూడా బాధ పెట్టే విధంగా, పోయం మేక్స్ us feel sorry for wild animals గురించి చాలా మనము ఆలోచించే విధంగా, వాటిని బాధ పెట్టే విధంగా మనము ఈ పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హూ ఆర్ కెప్ట్ ఇన్ కేజెస్ ఫర్ హ్యూమన్ ఎంటర్టైన్మెంట్. ఈ యానిమల్స్ని, అడవుల్లో ఫ్రీగా తిరుగుతున్నటువంటి యానిమల్స్ని తీసుకొచ్చి హ్యూమన్ ఎంటర్టైన్మెంట్ కోసం, మనుషుల యొక్క ఆనందం కోసం తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు. అది చాలా బాధాకరం అని చెప్పి పోయిట్ చెప్తున్నాడు. ఇట్ ఆల్సో రిమైండ్స్ us that animals belongs in their natural homes, not in zoos. ఈ పోయం మరి ఇట్ ఆల్సో రిమైండ్స్, మళ్ళీ ఏం గుర్తు చేస్తుందంటే మనందరికీ గుర్తు చేస్తూ ఉంది, యానిమల్స్ అనేటువంటివి వాళ్ళ యొక్క న్యాచురల్ హోమ్స్ అనేటువంటివి ఫారెస్ట్, వాటిలో మాత్రమే ఉంచాలి, అంతేకాని వాటిని బంధించి తీసుకొచ్చి జూస్లో ఉంచకూడదు, నాట్ ఇన్ జూలో వాటిని పెట్టకూడదు అని చెప్పి ఈ పోయం ద్వారా మరొకసారి పోయిట్ రిమైండ్ చేస్తున్నాడు. లెస్లీ నారిస్ మనందరికీ కూడా రిమైండ్ చేస్తున్నాడు. So the poet uses simple language and strong images to show the tiger's beauty, power and silent suffering. Here the poet uses simple language. ఇక్కడ poet చాలా సింపుల్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ కొన్ని స్ట్రాంగ్ ఇమేజెస్, అంటే పోయిట్ ఉపయోగించినటువంటి సెంటెన్స్, ఈ వర్డ్స్ అనేటువంటివి మనకు ఇమాజినేషన్లో వాటి యొక్క పిక్చర్ కనిపించే విధంగా, స్ట్రాంగ్ ఇమేజెస్ కనిపించే విధంగా తన యొక్క వర్డ్స్ని సింపుల్ లాంగ్వేజ్లో ఈ పోయం రాయడం జరిగింది. టు షో ద టైగర్స్ బ్యూటీ, టైగర్ యొక్క బ్యూటీ, అందాన్ని గురించి, టైగర్ యొక్క పవర్, దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, అది ఏ విధంగా సైలెంట్ సఫరింగ్, జూలో ఎంత సైలెంట్గా తను బాధపడుతూ ఉంది, సఫర్ అవుతూ ఉంది, సాడ్గా ఉంది అనేటువంటిది ఈ పోయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హియర్ దిస్ పోయం టీచర్స్ us టు రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ యానిమల్స్ అండ్ టు కేర్ ఫర్ నేచర్. ఈ పోయం మనకి ఏం టీచ్ చేస్తుంది అంటే టు రెస్పెక్ట్ ద ఫ్రీడమ్, స్వేచ్ఛని గౌరవించమని, యానిమల్స్ యొక్క స్వేచ్ఛను మనం గౌరవించాలి, వాటిని ఫ్రీగా వదిలేయాలి, వాటిని బంధించకూడదు. అండ్ టు టేక్ కేర్ ఫర్ నేచర్ యొక్క
నేచర్ గురించి మనం కేర్ తీసుకొని జాగ్రత్తగా నేచర్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ పోయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో మనం ఈ పోయంలో ఫస్ట్ స్టాంజా చూద్దాం. ఫస్ట్ స్టాంజా ఆఫ్ ద పోయం. He stalks in his vivid strips the few steps of his case on pads of velvet quiet in his quiet race. He stalks in his vivid strips the few steps of his case on pads of velvet quiet in his quiet race. This is the first stanza of the poem. Here in this first stanza, the first line, he stalks in vivid strips. Here he stalks in vivid strips. Here it means the tiger walks silently and carefully in his cage. ఈ ఫస్ట్ లైన్ ఏం తెలియజేస్తుంది అంటే టైగర్ వాక్స్ సైలెంట్లీ. సో టైగర్ ఎలా నడుస్తూ ఉందంటే చాలా సైలెంట్ గా నడుస్తుంది, చాలా కేర్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా నడుస్తుంది. ఇన్ హిస్ కేజ్, ఎక్కడ? కేజ్ లో, తన యొక్క కేజీలో తన యొక్క కేసులో చాలా సైలెంట్ గా కేర్ఫుల్ గా నడుస్తూ ఉంది అని చెప్పి పోయం యొక్క ఫస్ట్ లైన్ లో చెప్పడం జరిగింది. యాజ్ వైల్డ్ యానిమల్స్ డూ వెన్ హంటింగ్. సో ఇది ఎలా అంటే వైల్డ్ యానిమల్స్ హంటింగ్ చేసే సమయంలో ఈ విధంగా నడుస్తూ ఉంటాయి. హంటింగ్ చేసే సమయంలో సైలెంట్ గా కేర్ఫుల్ గా నడుస్తుంటాయి అన్నమాట. సో ఏ విధంగా అయితే హంటింగ్ చేసే సమయంలో సైలెంట్ గా కేర్ఫుల్ గా నడుస్తున్నాయో అలా ఇప్పుడు జూలో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ హంటింగ్ చేయట్లేదు. హిస్ బాడీ హ్యాస్ బ్రైట్ స్ట్రిప్స్. ఆ బాడీ అంతా ఎలా ఉందంటే రంగులు రంగులు చారలుగా స్ట్రైప్స్ తోటి ఉన్నాయన్నమాట. విచ్ స్టాండ్ అవుట్. ద వర్డ్ స్టాక్స్ మీన్స్ టు మూవ్ క్వైట్లీ అండ్ వాచ్ఫుల్లీ లైక్ ఏ హంటర్. ద వర్డ్ స్టాక్స్ అంటే ఏంటంటే మూవ్ క్వైట్లీ, చాలా కామ్గా సైలెంట్గా నడుచుకుంటూ, హంటర్ లైక్ ఏ హంటర్ ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఏదైనా వేటాడేటువంటి జంతువుని ఏ విధంగా అయితే హంటర్ సైలెంట్గా పరిశీలిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తాడో ఆ విధంగా సైలెంట్గా కేర్ఫుల్గా కేజ్లో ఈ టైగర్ నడుస్తూ ఉంది. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్. Here the tiger has very little space in the cage. ఆ కేజ్లో టైగర్కి ఎంత స్పేస్ ఉంటుంది? చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆ తక్కువ స్పేస్లో అది ఏంటంటే లిటిల్ స్పేస్ ఉంటుంది కాబట్టి హీ కెన్ ఓన్లీ వాక్ ఏ ఫ్యూ స్టెప్ బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకి వెనుక కొద్ది స్టెప్స్ మాత్రమే వేయగలదు. ఫారెస్ట్లో లాగా దానికి చాలా ఎక్కువ స్పేస్ అనేటువంటిది ఉండదు. ఫారెస్ట్లో అంటే ఎక్కడ కావాలంటే ఫ్రీగా తిరగగలుగుతుంది. కానీ ఇక్కడ కొద్ది స్పేస్ మాత్రమే ఉంది కాబట్టి హీ కెన్ ఓన్లీ వాక్ ఏ ఫ్యూ స్టెప్స్ బ్యాక్ అండ్ ఫోర్త్, విచ్ షోస్ హౌ లిమిటెడ్ అండ్ ట్రాప్డ్ హీ ఈజ్. సో కాబట్టి అది కొంత లిమిటెడ్లో ఉంది కాబట్టి, ట్రాప్ చేయబడి ఉంది కాబట్టి, దాన్ని బంధించున్నారు కాబట్టి ఆ కేజ్లో అది కొన్ని స్టెప్స్ మాత్రమే వేయగలదు. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్లో కొన్ని అడుగులు మాత్రమే వేయగలదు అనమాట ఆ టైగర్. అడవిలో లాగా ఫ్రీగా మొత్తం తిరగలేదు. On pads of velvet quiet. Here the tiger's feet అంటే టైగర్ యొక్క పాదాలు ఎలా ఉన్నాయి అంటే సాఫ్ట్ లైక్ వెల్వెట్ లాగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయన్నమాట. అండ్ హీ వాక్స్ వితౌట్ మేకింగ్ ఏ సౌండ్. అది నడుస్తూ ఉన్నప్పుడు అది మెత్తగా వెల్వెట్ లాగా ఉంది కాబట్టి తన యొక్క పాదాలు ఫీట్ అది ఎలా ఉన్నాయంటే అడుగులు వేస్తూ ఉంటే సౌండ్ అనేటువంటిది కూడా లేకుండా ఉందన్నమాట. సో దిస్ లైన్ హైలైట్స్ హిజ్ గ్రేస్ అండ్ క్వైట్నెస్. ఈ లైన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే తన యొక్క గ్రేస్ని, ఆ టైగర్ యొక్క గ్రేస్ మరి క్వైట్నెస్, ఎంత కామ్గా, ఎంత నిదానంగా, ఎంత కామ్గా ఉంది అనేటువంటిది ఈ లైన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇన్ హిజ్ క్వైట్ రేస్. హియర్ ఇన్ హిజ్ క్వైట్ రేస్ ద టైగర్ ఈజ్ యాంగ్రీ. ఇక్కడ టైగర్ చాలా కోపంగా ఉంది. ఎందుకు కోపంగా ఉంది చెప్పండి? బట్ హీ డస్ నాట్ రోర్ ఆర్ మేక్ నాయిస్. చాలా కోపంగా ఉంది కానీ అది అరవలేదు, గర్జించలేదు, నాయిస్ చేయలేదు. హిజ్ యాంగర్ ఈజ్ సైలెంట్. తన కోపాన్నంతా కూడా చాలా సైలెంట్గా అది చూపిస్తూ ఉందన్నమాట. కోపాన్నంతా కూడా చాలా సైలెంట్గా చూపిస్తుంది. షోయింగ్ హౌ హెల్ప్లెస్ హీ ఫీల్స్ ఇన్సైడ్ ద కేజ్. తను ఎంత హెల్ప్లెస్గా,
తను ఎంత హెల్ప్లెస్గా హౌ హిజ్ యాంగ్రీ ఈజ్ సైలెంట్, హౌ హెల్ప్లెస్ హీ ఫీల్స్ ఇన్సైడ్ ద కేజ్. తన కేసులో తన యొక్క హెల్ప్లెస్గా ఎంత నిస్సహాయంగా ఈ కేసులో ఆ టైగర్ ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తుంది అన్న. నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల అది చాలా సైలెంట్గా ఉంది. హిజ్ యాంగ్రీ ఈజ్ సైలెంట్, కోపాన్ని ప్రదర్శించలేకుండా ఉంది, సైలెంట్గా ఉంది, హెల్ప్లెస్గా ఉంటూ ఇన్సైడ్ కేజ్లో హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిజ్ వైల్డ్నెస్ ఆర్ పవర్. తన యొక్క పవర్ని, తన యొక్క వైల్డ్నెస్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేటువంటి పరిస్థితిలో ఈ టైగర్ అనేటువంటిది లేదు. ఓకేనా? సో మీనింగ్స్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్. సో ఈ ఫస్ట్ స్టాంజలో ఉన్నటువంటి వర్డ్స్కి రాసుకున్నామా మీనింగ్స్. స్టాక్స్ అంటే ఏంటంటే మూవ్స్ స్లోలీ అండ్ క్వైట్లీ. వివిడ్ మీన్స్ బ్రైట్ అండ్ క్లియర్. వివిడ్ మీన్స్ బ్రైట్ అండ్ క్లియర్. Strips means dark lines on the tiger's body. Dark lines on the tiger's body. Here cage means a metal enclosure for keeping animals. అంటే ఒక బోన్ అన్నమాట కేజ్ అంటే. స్ట్రిప్స్ అంటే డార్క్ లైన్స్ ఆన్ ద టైగర్స్ బాడీ. టైగర్ పైన మనకు చారలుగా ఉంటాయి కదా, దాన్ని స్ట్రిప్స్ అంటారు. వివిధ్ అంటే క్లియర్గా ఉండడం అన్నమాట. స్టాక్స్ అంటే స్లోగా నడవడం. హంటింగ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా సైలెంట్గా నడుస్తాం కదా, దాన్ని స్టాక్స్ అంటారు. ప్యాడ్స్ అంటే ఏంటంటే ఆ ఫీట్, వాటి యొక్క టైగర్ యొక్క పాదాలని మనము ప్యాడ్స్ అని చెప్పి చెప్తారు అన్నమాట. సో వెల్వెట్ అంటే ఏంటంటే ఏ సాఫ్ట్ స్మూత్ ఫ్యాబ్రిక్. ఇదేంటంటే చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి ఒక స్మూత్ ఫ్యాబ్రిక్ మనం వెల్వెట్ అని పిలుస్తారు. క్వైట్ రేజ్ అంటే ఏంటంటే సైలెంట్ యాంగర్. చాలా సైలెంట్గా తన యొక్క కోపాన్ని కూడా అరుస్తూ కాకుండా సైలెంట్గా ప్రదర్శించడాన్ని సైలెంట్ యాంగర్ అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టాంజలో మనకు లిటరరీ డివైసెస్ ఏం ఉపయోగించారు అంటే హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిధ్ స్ట్రిప్స్ అనేటువంటి లైన్లో హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిధ్ స్ట్రిప్స్ అనేటువంటి దాంట్లో ఇమాజరీ చూడొచ్చు. హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిధ్ స్ట్రిప్స్ అంటే క్రియేట్ ఏ విజువల్ ఇమేజ్ ఆఫ్ ద టైగర్ యొక్క ఇమేజ్ని మనము ఊహించుకోవాలి. మూవింగ్ ఇన్ హిజ్ బ్యూటిఫుల్ స్ట్రిప్డ్ స్కిన్. టైగర్ యొక్క ఇమేజ్ని ఊహించుకుంటే అది ఎలా ఉంటుంది, టైగర్ దానికి ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ స్కిన్, వాటిని ఇమేజ్ చేసుకోవడం, దీన్ని ఇమాజరీ అంటే ఊహగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ లైన్లో నుంచి పొయిటిక్ డివైస్ ఇమాజరీని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా అల్లిటరేషన్ ఇక్కడ చూడండి, స్టాక్స్, స్ట్రిప్స్. సో కాన్సోనెంట్స్, రిపిటేషన్ ఆఫ్ ద కాన్సోనెంట్ సౌండ్. ఎస్ అనేటువంటి కాన్సోనెంట్ సౌండ్, ఇక్కడ మరొక ఎస్ అనేటువంటి కాన్సోనెంట్. హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిధ్ స్ట్రిప్స్. ఎస్. సో రెండు కాన్సోనెంట్ సౌండ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు అల్లిటరేషన్ అనేటువంటి మనం ఒక పొయిటిక్ డివైస్ని కూడా మనం ఉపయోగించాం. ఆన్ పార్ట్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్. Here metaphor compares the tiger's paws to the velvet. సో టైగర్ యొక్క ఆ పాదాలని, పంజాని మనకు వెల్వెట్తో కంపేర్ చేయడం జరిగిందనమాట. అంటే వెల్వెట్ దీన్ని మెటాఫర్ అంటాం. సో టైగర్ యొక్క పంజాని ఒక థింగ్ తోటి, వెల్వెట్ తోటి కంపేర్ చేశారు, ప్రాణం లేనటువంటిది. సో దీన్ని మెటాఫర్, ఒక ప్రాణం ఉన్నటువంటి దానిని ప్రాణం లేనటువంటి దానితో కంపేర్ చేస్తున్నాము. సో ఇక దీన్ని మనం మెటాఫర్ అనేటువంటి పొయిటిక్ డివైస్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇన్ హిజ్ క్వైట్ రేస్. సో ఈమె హెల్ప్స్ us imagine the quite smooth movement. In his quite race, oxymoron combines opposite ideas. క్వైట్ అంటే కామ్గా ఉండడము, రేజ్ అంటే ఏంటంటే కోపం అన్నమాట. సో టు షో సైలెంట్ యాంగర్. ఇక్కడ రెండు ఆపోజిట్ ఐడియాస్ని చెప్తున్నారు కాబట్టి, క్వైట్ అనేటువంటిది, రేజ్ అనేటువంటిది రెండు ఆపోజిట్ ఐడియాస్ కాబట్టి దీన్ని ఏంటంటే కంబైన్స్, రెండు ఆపోజిట్ ఐడియాస్ని కంబైన్ చేస్తూ కానీ చెప్తే మనం లిటరరీ డివైస్ ఏం ఉపయోగించాలంటే ఆక్సిమోరాన్ అనేటువంటి లిటరరీ డివైస్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఆక్సిమోరాన్. ఓకేనా? రెండు ఆపోజిట్ ఐడియాస్, సైలెంట్, క్వైట్, రేజ్ అనేటువంటి రెండు ఆపోజిట్ ఐడియాస్ కాబట్టి దీన్ని మనము ఆక్సిమోరాన్ అనేటువంటిది ఉపయోగించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
పర్సానిఫికేషన్. హియర్ ద టైగర్ ఈస్ గివెన్ హ్యూమన్ ఎమోషన్స్. ఈ టైగర్ కి హ్యూమన్ ఎమోషన్స్ ని ఇస్తున్నారు కాబట్టి దీనిని పర్సానిఫికేషన్ అని కూడా చెప్పారు. హ్యూమన్ ఎమోషన్స్ ఇస్తున్నారు టైగర్ ఈస్ గివెన్ హ్యూమన్ ఎమోషన్స్. టైగర్ హ్యూమన్ ఎమోషన్స్ తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో పర్సానిఫికేషన్ అని కూడా దీంట్లో ఈ లైన్ లో ఉంది. ఇన్ హిస్ క్వైట్ రేజ్ పర్సానిఫికేషన్ అనేటువంటిది కూడా దీంట్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు వాట్ డస్ ద టైగర్ డూ ఇన్సైడ్ ద కేజ్? టైగర్ ఆ కేజ్లో ఏం చేస్తూ ఉంది? స్టాక్స్ ఇన్సైడ్ ద కేజ్ అంటే స్లీప్స్ క్వైట్లీ, రన్స్ అరౌండ్ హ్యాపీలీ, స్టాక్స్ ఇన్సైడ్ ద కేజ్, ప్లేస్ విత్ విజిటర్స్. స్టాక్స్ ఇన్సైడ్ ద కేజ్ సైలెంట్ గా అలా కేజ్లో నడుస్తూ ఉంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ మెంట్ బై వివిడ్ స్ట్రిప్స్? ఇక్కడ వివిడ్ స్ట్రిప్స్ అంటే ఏంటి? బ్రైట్ అండ్ క్లియర్ స్ట్రిప్స్. వివిడ్ స్ట్రిప్స్ అంటే వివిధ అంటే క్లియర్ అని చెప్పుకున్నాం. బ్రైట్ అండ్ క్లియర్ స్ట్రిప్స్. ఫస్ట్ స్టాంజా నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటిది ఈ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది. హౌ డస్ ద టైగర్ మూవ్ ఇన్ ద కేజ్? ఈ టైగర్ ఈ కేజ్ లో ఎలా మూవ్ అవుతూ ఉంది? సాఫ్ట్లీ అండ్ సైలెంట్లీ, చాలా సాఫ్ట్ గా సైలెంట్ గా మూవ్ అవుతూ ఉంది. వాట్ ఎమోషన్ డస్ ద టైగర్ ఫీల్ ఇన్ ద స్టాంజా? సో ఈ ఎమోషన్ ఫస్ట్ స్టాంజాలో టైగర్ యొక్క ఫీల్ ఎలా ఉంది అంటే రేస్, చాలా కోపంగా ఉంది. వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ఆన్ పార్ట్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్? సో ఆన్ పార్ట్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్ అనేటువంటి లైన్ లో ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ను ఉపయోగించారు అంటే మెటాఫర్ ని ఉపయోగించారు. మెటాఫర్. ఓకేనా? మెటాఫర్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. సో మనకు మెటాఫర్ అంటే ఏంటి అనేటువంటిది ఇందాక మనం చూసాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టాంజా. ఫస్ట్ స్టాంజా నుంచి ఈ విధంగా మనకు కాంపరేషన్ క్వశ్చన్స్ రావచ్చు క్లియర్ గా. ఫస్ట్ స్టాంజాలో టైగర్ ఎక్కడుంది? జూలో ఉంది. ఓకేనా? ఓకే. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్ నియర్ ద వాటర్ హోల్ వేర్ ప్లంప్ డియర్ పాస్. హియర్ ద సెకండ్ స్టాంజా, హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో, sliding through long grass near the water hole where plump deer pass. Where plump deer pass. Here first line, he should be lurking in shadow. అంటే ఏంటంటే ఫస్ట్ లైన్, ద poet imagines where the tiger actually belongs. టైగర్ యాక్చువల్ గా ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. ఇన్ ద వైల్డ్, ఫారెస్ట్ లో, నాట్ ఇన్ ద కేజ్. జనరల్ గా టైగర్ ఎక్కడ ఉంటుంది అంటే ఫారెస్ట్ లో ఉంటుంది, కేజ్ లో ఉండదు. The tiger should be hiding quietly in the shadows, ready to hunt. ఈ ఫారెస్ట్ లో ఎక్కడ ఉంటుందంటే, ఈ వైల్డ్ ఫారెస్ట్ లో ఎక్కడ ఉంటుందంటే హైడింగ్, దాక్కుని, క్వైట్లీ, చాలా దాక్కుని ఉంది. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. లర్కింగ్ అంటే హైడింగ్ అనమాట. షాడోస్ లో అలా క్వైట్ గా హైడ్ అయ్యి దాక్కుని ఉంటుంది. దేనికోసము? రెడీ టు హంట్. తను ఏదైనా జంతువులు వేటాడే దానికోసంగా అలా సీక్రెట్ గా దాక్కుని ఉంటుంది. Sliding through long grass. Sliding through long grass. Here, the tiger should be moving smoothly. The tiger should be moving smoothly and silently. Sliding through long grass. So, ఇక్కడ స్లైడింగ్ అంటే మూవింగ్ స్మూత్లీ అండ్ సైలెంట్లీ. ద టైగర్ ఎలా ఉందంటే సైలెంట్ గా, స్మూత్ గా గ్రాస్ లో, త్రూ లాంగ్ టాల్ గ్రాస్ ఇన్ ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో నిదానంగా నడుచుకుంటూ, సైలెంట్ గా నడుచుకుంటూ ఆ ఫారెస్ట్ లో వెళ్తుంది. దేని కొరకు? స్లైడింగ్ త్రూ, ఆ గ్రాస్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకొరకు? దిస్ షోస్ ఇట్ న్యాచురల్ హంటింగ్ బిహేవియర్. అది హంట్ చేసేటప్పుడు, వేటాడేటువంటి సమయంలో ఆ విధంగా న్యాచురల్ గా దాక్కుంటూ అలా వెళ్ళి హంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లైన్ 3, నియర్ ద వాటర్ హోల్. ఎక్కడ అలా దాక్కుంటూ వెళ్తుంది? వాటర్ హోల్ దగ్గర, వాటర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో అలా హంటింగ్ చేసే దానికోసం అలా దాక్కుంటూ వెళ్తుంది. హియర్ ద టైగర్ షుడ్ బి నియర్ ఏ వాటర్ సోర్స్ ఇన్ ద జంగిల్. జంగిల్లో ఎక్కడైతే వాటర్ దొరుకుతూ ఉంటాయో ఆ వాటర్ దొరికేటువంటి ఆ వాటర్ సోర్స్ ఏరియాస్ లో ఆ వాటర్ కోసం వచ్చేటువంటి జంతువులు వేటాడడాని కోసంగా అక్కడ దాక్కొని హంటింగ్, అక్కడ దాక్కుని ఉంటాయన్నమాట. యానిమల్స్ లైక్ డీర్ కమ్ టు డ్రింక్ వాటర్ హియర్. కొన్ని యానిమల్స్ లైక్ డీర్ లాంటి జంతువులు ఆ వాటర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో వాటర్ ని తాగడానికి ఆ పూల్ దగ్గరికి, ఆ హోల్ దగ్గరికి వస్తాయి, వాటర్ హోల్ దగ్గరికి వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఎ గుడ్ హంటింగ్ స్పాట్. ఈ టైగర్స్ కి
ఇది చాలా గుడ్ హంటింగ్ స్పాట్, వేటాడడానికి సరైనటువంటి మంచి ప్లేస్ ఇది కాబట్టి నియర్ ద వాటర్ హోల్, అక్కడికి ఆ అలా హంటింగ్ వేటాడడానికి టైగర్స్ అక్కడికి వస్తాయన్నమాట. నెక్స్ట్, వేర్ ప్లంప్ డీర్ పాస్, వేర్ ప్లంప్ డీర్ పాస్. హియర్ ద poet imagines a fat and healthy deer. Plump means fat and healthy deer. Fat and healthy. Plump means fat and healthy. The poet imagines fat and healthy deer walking past the water hole. సో బాగా బలిసినటువంటి లావుగా ఉన్నటువంటి హెల్తీగా ఉన్నటువంటి డీర్ ఆ వాటర్ దగ్గరికి వాటర్ తాగేదానికి వచ్చినట్లుగా ఇమాజిన్ చేసుకుంటున్నాడు అనమాట. హియర్ ద టైగర్ వుడ్ బి రెడీ టు హంట్ దెమ్ ఫర్ ఫుడ్. సో అలా వచ్చినటువంటి డీర్ని టైగర్ రెడీగా ఉందన్నమాట, దాన్ని హంట్ వేటాడటానికి రెడీగా ఉంది, ఆహారం కోసం రెడీగా ఉంది. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ లైఫ్. టైగర్ యొక్క న్యాచురల్ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టాంజాలో టైగర్ ఎక్కడుంది? జూలో ఉంది. సెకండ్ స్టాంజా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైగర్ ఎక్కడ ఉన్నట్టు చెప్తున్నారు? ఫారెస్ట్ లో ఉన్నట్టుగా చెప్తుంది అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్, మీనింగ్స్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్. సెకండ్ స్టాంజాలో ఉన్నటువంటి లర్కింగ్. లర్కింగ్ అంటే హైడింగ్, దాక్కోవడం అనమాట. లర్కింగ్ మీన్స్ హైడింగ్. హైడింగ్ క్వైట్లీ, దాక్కునట. యూజువల్లీ బిఫోర్ అటాకింగ్, ఏదైనా అటాక్ చేయబోయే ముందు క్వైట్ గా దాక్కుని ఉంటాం కదా, దాన్ని లర్కింగ్ అంటాం అనమాట. షాడో అంటే నీడ, ఏ డార్క్ ఏరియా కాస్డ్ బై బ్లాకింగ్ లైట్, ఏదైనా ఒక నీడని మనం షాడో అంటాం. స్లైడింగ్ అంటే మూవింగ్ స్మూత్లీ అండ్ క్వైట్లీ, స్లోగా స్మూత్గా కామ్గా కదలడాన్ని స్లైడింగ్ అని చెప్తాం. లాంగ్ గ్రాస్, టాల్ వైల్డ్ గ్రాస్ ఇన్ ద జంగిల్, చాలా పొడవైనటువంటి గడ్డి, అడవిలో పొడవుగా ఉన్నటువంటి గడ్డి మధ్య అలా టైగర్ దాక్కుని వచ్చి వేటాడుతుంది అనమాట. వాటర్ హోల్, ఏ స్మాల్ పాండ్ వేర్ యానిమల్స్ డ్రింక్ వాటర్. అడవిలో చిన్న చిన్న పాండ్స్ ఉంటాయన్నమాట, నీళ్లు తాగేదానికి ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఉన్నటువంటి ఆ పాండ్ని వాటర్ హోల్ అని పిలుస్తారు. ప్లంప్, ఫ్యాట్ అండ్ హెల్తీ. ప్లంప్ అంటే ఏంటంటే లావుగా, బలంగా, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాటిని ఫ్యాట్ అండ్ ప్లంప్ అని చెప్తారు అనమాట. పాస్, పాస్ అంటే వాక్ బై, మూవ్ అక్రాస్, అలా కదులుతూ వెళ్ళడం, కదలడాన్ని ఏమంటామంటే పాస్ అని చెప్తాము అనమాట. సో ఈ సెకండ్ స్టాంజాలో లిటరరీ డివైజెస్ ఏమేమి ఉపయోగించారు? హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో, హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో అనేటువంటి లైన్లో ఇమాజరీ అనేటువంటి పోయిటిక్ డివైజ్ని ఉపయోగించారు. ఇక్కడ చూడండి, హెల్ప్స్ అస్ ఇమాజిన్ ద టైగర్ హైడింగ్ ఇన్ ద వైల్డ్. ఆ అడవిలో ఆ టైగర్ ఎలా దాక్కుని ఉంటుంది అనేటువంటి ఇమాజరీ, మనం ఇమాజినేషన్లోకి వెళ్ళి దాన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇమాజరీ అనేటువంటి పోయిటిక్ డివైజ్ని ఈ లైన్లో ఉపయోగించారు. స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్, అలిటరేషన్, లాంగ్ గ్రాస్. ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ ఎస్ సౌండ్, స్లైడింగ్ షాడో, స్లైడింగ్ షాడో అనేటువంటి ఈ లైన్లో టూ అలిటరేషన్, రిపిటేషన్ ఆఫ్ ఎస్ సౌండ్స్ అనమాట. డిస్క్రైబింగ్ స్మూత్ టైగర్ మూవ్మెంట్ క్లియర్లీ. సో ఆ స్మూత్ టైగర్ యొక్క మూవ్మెంట్ని కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ లైన్లో ఇమాజరీ అనేటువంటి పోయిటిక్ డివైజ్ని కూడా ఉపయోగించారు. వేర్ ప్లంప్ డీర్ పాస్, ఇమాజరీ. సో క్రియేట్స్ ఏ పిక్చర్ ఆఫ్ డీర్ నియర్ ఏ వాటర్ హోల్. వాటర్ హోల్ దగ్గర ఉన్నటువంటి ఆ డీర్ యొక్క ఆ ప్లంప్ డీర్ ఇమేజ్ని మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇమాజరీ అనేటువంటి పోయిటిక్ డివైజ్ని ఈ లైన్లో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, అల్లిటరేషన్, రిపిటేషన్ ఆఫ్ పీ సౌండ్. ఇక్కడ చూడండి, ప్లంప్ కాన్సోనెంట్ సౌండ్ పి. సో రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్, అల్లిటరేషన్ అంటే ఇక్కడ పి, ప్లంప్, పాస్, రెండు కాన్సోనెంట్ సౌండ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే అల్లిటరేషన్ అనేటువంటి పోయిటిక్ డివైస్ కూడా ఉపయోగించారు. సో ఈ ఎంటైర్ స్ట్రాంజాలో కాంట్రాస్ట్ ఏంటి అంటే షోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైగర్స్ రియల్ లైఫ్ ఇన్ ద జంగిల్ అండ్ హిస్ కరెంట్ లైఫ్ ఇన్ ద కేజ్. ఈ ఎంటైర్ స్టాంజాలో టైగర్స్ యొక్క రియల్ లైఫ్లో అడవిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, జంగిల్లో ఉన్నప్పుడు, కరెంట్ లైఫ్ ఈ కేజ్లో ఉన్నప్పుడు ప్రస్తుతం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఈ పోయంలో, ఈ స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలాంటివి రావచ్చు. వేర్ షుడ్ ద టైగర్ బి అకార్డింగ్ టు ద పోయిట్. సో ఈ స్టాంజాలో, సెకండ్ స్టాంజాలో టైగర్ ఎక్కడున్నట్టు చెప్తుంది? ఫారెస్ట్లో ఉన్నట్టు చెప్తుంది అనమాట. ఫస్ట్ స్టాంజాలో జూలో ఉన్నట్టు చెప్తుంది, సెకండ్ స్టాంజాలో ఫారెస్ట్లో ఉన్నట్టుగా చెప్తుంది అనమాట టైగర్. వాట్ ఈస్ ద టైగర్ డూయింగ్ ఇన్ ద వైల్డ్ యాజ్ ఇమాజిన్డ్ బై ద పోయిట్?
వాట్ ఈస్ ద టైగర్ డూయింగ్ ఇన్ ద వైల్డ్ యాజ్ ఇమాజిన్డ్ బై ద పోయిట్. సో అడవిలో ఆ టైగర్ ఏం చేస్తూ ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేస్తున్నాడు. అంటే లర్కింగ్ ఇన్ షాడోస్ టు హంట్. ఈ స్టాంజలో ప్లేయింగ్ విత్ అదర్ యానిమల్స్తో ఆటలాడుతున్నట్టు కనిపిస్తుందా? లేదు. రన్నింగ్ ఇన్ ఏ రేస్, రన్నింగ్ రేస్ లేదు. లర్కింగ్ ఇన్ షాడోస్ టు హంట్, జంతువులను వేటాడడానికి అలా దాక్కుని ఉన్నట్లుగా ఈ స్టాంజలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. రాక్స్ వెనక దాక్కున్నట్లుందా? లేదు. సో ఆప్షన్ సి, లర్కింగ్ ఇన్ షాడోస్ టు హంట్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ మెన్ బై ప్లంప్ డీర్? ఇక్కడ ప్లంప్ డీర్ అంటే ఏంటి? ప్లంప్ అంటే ఏంటంటే ఫ్యాట్గా ఉండడం అనమాట. ఫ్యాట్ అండ్ హెల్తీ డీర్. ప్లంప్ అంటే మనం ఇందాక మీనింగ్ చెప్పుకున్నాం. ఫ్యాట్ అండ్ హెల్తీ డీర్, చాలా బలంగా, లావుగా, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి దాన్ని ఫ్యాట్ అండ్ ప్లంప్ డీర్ అని చెప్తాం అనమాట. సో ఆప్షన్ సి. వై ఈస్ ద టైగర్ నియర్ ద వాటర్ హోల్? ఎందుకు ఆ నియర్ వాటర్ హోల్ దగ్గరలో టైగర్ ఉంటుంది? టు వెయిట్ ఫర్ డీర్ టు హంట్. ఆ వాటర్ తాగడానికి వచ్చినటువంటి యానిమల్స్ని హంట్ చేయడానికి దగ్గర ఉంటుంది అనమాట. ఆ వాటర్ హోల్ దగ్గర ఉంటుంది. సో టు వెయిట్ ఫర్ డీర్ టు హంట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డ్రింక్, వాటర్ తాగడానికి వస్తుందా టైగర్? కాదు. స్నానం చేయడానికి వస్తుందా? కాదు. నిద్రపోవడానికి వస్తుందా? కాదు. సో టు వెయిట్ ఫర్ డీర్ టు హంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Which figure of speech is used in sliding through long grass? Sliding through long grass. So here alliteration, sliding through long grass. Alliteration ఉపయోగిస్తున్నాం ఇక్కడ. Sliding through long grass. Alliteration, simile, metaphor, alliteration, personification. సో ఇది ఒకసారి మళ్ళీ చూద్దామా? ఫిఫ్త్ వన్, రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ ఇక్కడ లేదు, చూద్దాం. నెక్స్ట్ థర్డ్ స్టాంజా. Third stanza of the poem. Here he should be snarling around houses at the jungle's edge, bearing his white fangs, his claws, terrorizing the village. He should be snarling around houses at the jungle's edge, bearing his white fangs, his claws, terrorizing the village. Here in the third stanza, first line, he should be snarling around houses. So growing fiercely. Snarling అంటే అలా అరుస్తూ బిగ్గరగా గర్జిస్తూ తిరగడం అన్నమాట. The poet imagines that the tiger should be growling fiercely near the houses that are close to the jungle. ఆ అడవికి దగ్గరగా ఉన్నటువంటి జంగిల్లో the poet imagines that the tiger should be growling fiercely near the houses that are closely to the jungle. ఆ జంగిల్కి దగ్గరగా ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర ఎలా అరుస్తూ ఉంటుందంటే చాలా స్నార్లింగ్ అంటే గ్రౌలింగ్ ఫైస్లీ, చాలా దగ్గరగా భయంకరంగా అరుస్తూ తిరుగుతుంటుంది అడవిలో. ఆ అడవికి దగ్గరగా ఉన్నటువంటి హౌస్లో వాళ్ళకి ఈ యానిమల్స్ యొక్క, టైగర్ యొక్క అరుపులు వినిపిస్తాయి. స్నార్లింగ్ షోస్ ద టైగర్స్ వైల్డ్ అండ్ ఫ్రీ నేచర్. స్నార్లింగ్ అంటే ఇక్కడ ఏంటంటే టైగర్ యొక్క వైల్డ్, ఫ్రీ నేచర్, ఫ్రీగా అలా అడవిలో తిరుగుతూ అలా అరుస్తూ అరుస్తూ తిరుగుతూ ఉంటే ఆ అడవికి దగ్గరగా ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి పీపుల్ ఏంటంటే ఆ జనాభా ఆ అరుపులకు భయపడుతున్నారు. at the jungle's edge, at the jungle's edge. Here these houses are at the border of the forest. ఈ ఇళ్ళన్నీ ఇప్పుడు చెప్పుకునేటువంటి హౌసెస్ అంతా కూడా బార్డర్లో ఉన్నాయన్నమాట. ఎక్కడ బార్డర్లో? ఆ అడవికి దగ్గరలో, అడవికి ఆనుకున్నటువంటి హౌసెస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దిస్ సజెస్ట్ ఏ న్యాచురల్ ఇంటరాక్షన్ బిట్వీన్ వైల్డ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ లివింగ్ నియర్ ఫారెస్ట్. ఇక్కడ ఏంటంటే ఈ లైన్ మనకి ఏం చెప్తుందంటే ఏ న్యాచురల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద వైల్డ్ యానిమల్స్ తోటి హ్యూమన్ లివింగ్, ఫారెస్ట్లో ఉన్నటువంటి హ్యూమన్ నియర్ ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పీపుల్కు మరియు ఈ న్యాచురల్ ఇంటరాక్షన్ వైల్డ్ యానిమల్స్కి మధ్య ఉన్నటువంటి వాటి గురించి, ఇంటరాక్షన్ గురించి మనకు ఈ లైన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అట్ ద జంగిల్స్ ఎడ్జ్, bearing his white fangs, his claws, the tiger should be showing his sharp teeth. Fangs అంటే షార్ప్ టీత్ అనమాట.
and class. The tiger should be showing his sharp teeth and claws, ready to attack or defend himself. Bearing his white fangs, his claws. అంటే థర్డ్ లైన్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ద టైగర్ షుడ్ బి షోయింగ్ హిజ్ షార్ప్ టీత్. ఆ టైగర్ అటాక్ చేసేటప్పుడు తన యొక్క షార్ప్ టీత్ ని చూపిస్తూ తన యొక్క పంజాన్ని తీసుకుంటూ రెడీ టు అటాక్, ఏదైనా ఒక యానిమల్ మీద అటాక్ చేయడానికి కానీ లేదంటే తనను తను రక్షించుకోవడానికి కానీ ఈ ఈ యొక్క వైట్ ఫ్యాంగ్స్ ని తన యొక్క క్లాస్ ని ఉపయోగిస్తుంది అనమాట. సో ఇట్ షోస్ హిస్ పవర్ అండ్ ఫియర్లెస్నెస్ ఇన్ హిజ్ రియల్ హ్యాబిటేట్. తన అడవిలో ఇట్ షోస్ తన యొక్క పవర్ని గురించి చెప్తుంది. టైగర్ తన యొక్క పవర్ అడవిలో చాలా ధైర్యంగా షార్ప్ టీత్ తోటి క్లాస్ తోటి యానిమల్స్ మీద అటాక్ చేసేటువంటి సందర్భంలో ఇలా ప్రవర్తిస్తుంది. తన యొక్క పవర్ని, తన యొక్క ఫియర్లెస్నెస్ ని గురించి ఈ లైన్లో తెలియజేయడం జరిగింది. ఈజ్ టెర్రరైజింగ్ ద విలేజ్. ద టైగర్ షుడ్ బి కాజింగ్ ఫియర్ అమంగ్ ద విలేజెస్. ఈ టైగర్ ఇలా ఎడ్జెస్లో అరుస్తూ ఉంటే దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే అడవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ, అడవి పక్కన ఎడ్జ్లో ఉన్నటువంటి హౌసెస్ వాళ్ళందరూ కూడా క్యాజువల్ ఫియర్, చాలా భయంగా ఉంటారు. ఆ విలేజెస్ అంతా భయంగా బ్రతుకుతూ ఉంటారు ఆ టైగర్ యొక్క అరుపులకి. టెర్రరైజింగ్, అది ఆ అరుపులు వాళ్ళందరినీ టెర్రరైజ్ చేస్తుంది అనమాట. దిస్ అగైన్ హైలైట్స్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద వైల్డ్ అండ్ పవర్ఫుల్ టైగర్ అండ్ ద సైలెంట్ హెల్ప్లెస్నెస్ టైగర్ ఇన్ ద జూ. సో టెర్రరైజింగ్ ద విలేజ్, ఆ విలేజ్ ని మొత్తం టెర్రరైజ్ చేస్తుంది. కానీ దిస్ అగైన్ హైలైట్స్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద వైల్డ్ అండ్ పవర్ఫుల్ టైగర్. సో అడవిలో ఉన్నటువంటి ఆ వైల్డ్ పవర్ఫుల్ టైగర్ ని మరియు ఆ జూలో ఉన్నటువంటి ఆ సైలెంట్ హెల్ప్లెస్ టైగర్ ని రెండింటిని కంపేర్ చేస్తూ ఈ లైన్ అనేటువంటి చెప్తుంది. అడవిలో ఉన్నటువంటిది టెర్రరైజ్ చేస్తూ ఆ ప్రజలంతా విలేజ్ ని భయపెడుతూ ఉంటే, జూలో ఉన్నటువంటిది హెల్ప్లెస్నెస్ తోటి అలా కామ్గా జూలో అలాగా ఉంటూ వచ్చినటువంటి జూకి వచ్చిన విజిటర్స్ కి అమ్యూజ్మెంట్, అదొక ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడానికి ఉందన్నమాట అడవిలో. మీనింగ్ స్నార్లింగ్ అంటే ఏంటంటే గ్రౌలింగ్ అగ్రెసివ్లీ, చాలా గట్టిగా అరవడాన్ని స్నార్లింగ్ అంటాం అనమాట. జంగిల్ సెడ్జ్ అంటే బోర్డర్ ఏరియా ఆఫ్ ద ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆ బోర్డర్ ఏరియాని జంగిల్ సెడ్జ్ అని చెప్తారు. బేరింగ్ అంటే ఏంటంటే గట్టిగా పళ్ళు, బేరింగ్ షోయింగ్ టీత్, అలా అది అటాక్ చేసేటువంటి సమయంలో అలా నోరు తెరిచినప్పుడు ఉన్నటువంటి ఆ పళ్ళు ఉంటాయి కదా, వాటిని బేరింగ్ అని చెప్తారన్నమాట. లేదంటే తన యొక్క పంజాని బేరింగ్ అని చెప్తారు. ఫ్యాంగ్స్ అంటే లాంగ్ షార్ప్ టీత్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. ఫ్యాంగ్స్ అంటే కూరలు అనమాట. లాంగ్ షార్ప్ టీత్, ఆ జంతువులకు ఉన్నటువంటి ఆ లాంగ్ షార్ప్ టీత్ ని ఫ్యాంగ్స్ అని చెప్తారు. క్లాస్ అంటే ఏంటంటే షార్ప్ నెయిల్స్ ఆఫ్ యానిమల్స్ లైక్ టైగర్స్ కి గోర్లు ఉంటాయి. క్లాస్ పంజాకి గోర్లు ఉంటాయి. ఆ గోర్లను మనం ఏమంటామంటే క్లాస్ అని చెప్తాం. టెర్రరైజింగ్ అంటే కాజింగ్ ఫియర్ అండ్ ప్యానిక్, ఏదైనా భయాన్ని కల్పించడం లేదంటే ప్యానిక్ సిచ్యువేషన్ తన యొక్క అరుపులతోటి ఎడ్జిలో ఉన్నటువంటి పీపుల్ కి భయాన్ని, ప్యానిక్ సిచ్యువేషన్ ని కలగజేస్తున్నాయి ఈ టైగర్స్. ఓకేనా, దిస్ ఇస్ ద థర్డ్ స్టాంజా. సో ఈ థర్డ్ స్టాంజాలో లిటరరీ డివైజెస్ ఏం వాడాము అంటే హీ షుడ్ బి స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్. ఇమాజిన్ హియర్ క్రియేట్స్ పిక్చర్ ఆఫ్ వివిత్ టైగర్స్ గ్రౌలింగ్ నియర్ హోమ్స్ దగ్గర ఉన్నటువంటి ఆ హౌసెస్ సరౌండింగ్స్ లో ఆ టైగర్ యొక్క గర్జించడాన్ని మనము ఇమాజిన్ చేసుకుంటూ ఇమాజినరీ అనేటువంటి పోయిటిక్ డివైజ్ ఉపయోగించారు. బ్రింగ్స్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్ హిజ్ క్లాస్, ఇక్కడ కూడా ఇమాజినరీ ఉపయోగించారు. వివిత్ పిక్చర్ ఆఫ్ టైగర్ షోయింగ్ ఇట్స్ షార్ప్ బాడీ పార్ట్స్, తన యొక్క బాడీ పార్ట్స్ ని ఇమాజినరీ ద్వారా వాటిని ఇమాజిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అల్లిటరేషన్, రిపిటేషన్ ఆఫ్ హెచ్ అండ్ హిజ్ క్లాస్. హెచ్ ఇన్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్ హిజ్ క్లాస్. సో హెచ్ అనేటువంటి రెండు సౌండ్స్ రిపీట్ అవుతున్నాయి, కాన్సోనెంట్స్ సౌండ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి రిపిటేషన్ ఆఫ్ హెచ్ సౌండ్, హెచ్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్ హిజ్ క్లాస్. సో దిస్ ఈస్ కాల్డ్ అల్లిటరేషన్. రిపిటేషన్ ఆఫ్ కాన్సోనెంట్ సౌండ్స్ మనం ఏమంటాము, అల్లిటరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. టెర్రరైజింగ్ ద విలేజ్, హైపర్బోల్. సో టెర్రరైజింగ్ ద విలేజ్ అనేటువంటిది దీంట్లో పోయిటిక్ డివైస్ ఏంటంటే హైపర్బోల్ అనేటువంటిది ఉపయోగించారు. ఎగ్జాజరేషన్ ఆఫ్ ద టైగర్స్, ఫియర్సమ్ ప్రెసెన్స్ అంటే ఎక్కువ ఎగ్జాజరేషన్ చూపిస్తున్నారు కాబట్టి
టైగర్స్ యొక్క ఫియర్సమ్ ప్రెజెన్స్, టైగర్ యొక్క అరుపుల్ని, దాని యొక్క ప్రెజెన్స్ని చాలా భయంకరంగా చూపిస్తున్నారు కాబట్టి, ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి దీన్ని హైపర్బోల్ అనేటువంటి పొయిటిక్ డివైస్ని ఈ లైన్లో ఉపయోగించడం జరిగింది. సో ఈ ఎంటైర్ స్టాంజాలో ఉన్నటువంటి కాంట్రాస్ట్ ఏంటంటే కంపేర్స్ వైల్డ్ టైగర్స్ పవర్ విత్ కేజ్ టైగర్స్ హెల్ప్లెస్నెస్. ఈ స్టాంజాలో వైల్డ్ టైగర్ యొక్క పవర్ని, అడవిలో ఉన్నటువంటి టైగర్ యొక్క శక్తి సామర్థ్యాలను, జూలో ఉన్నటువంటి టైగర్ యొక్క హెల్ప్లెస్నెస్ని గురించి, రెండింటిని గురించి కంపేర్ చేస్తూ ఈ థర్డ్ స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఓకే. సో ఈ థర్డ్ స్టాంజా నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు? వాట్ ఈస్ ద టైగర్ డూయింగ్ నియర్ ద హౌసెస్ ఇన్ ద పోయిట్స్ ఇమాజినేషన్? సో ఆ నియర్ హౌసెస్ దగ్గర టైగర్ ఏం చేస్తూ ఉంది అంటే స్నార్లింగ్ అండ్ షోయింగ్ పవర్, ప్లేయింగ్ విత్ హ్యూమన్స్ ఆడుకుంటూ ఉందా? లేదు. నిద్రపోతూ ఉందా? లేదు. స్నార్లింగ్ అండ్ షోయింగ్ పవర్, తన యొక్క గడ్జెస్ షోయింగ్ పవర్ చూపిస్తూ ఉందన్నమాట. సర్చింగ్ ఫర్ ఫుడ్ ఇన్ గార్బేజ్లో ఫుడ్ వెతుకుతుందా టైగర్? లేదు. సో ఆప్షన్ సి, స్నార్లింగ్ అండ్ షోయింగ్ పవర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఆర్ ద హౌసెస్ లొకేటెడ్? ఈ హౌసెస్, ఈ థర్డ్ స్టాంజాస్ లో హౌసెస్ ఎక్కడ లొకేట్ అయినట్టు చెప్తున్నాయి? అట్ ద జంగిల్స్ ఎడ్జ్, జంగిల్ యొక్క ఎడ్జ్లో ఈ హౌసెస్ గురించి మాట్లాడుతున్నాం. జూ లోపల ఉన్నాయా? కాదు. బిగ్ సిటీలోనా? అని టాప్ హిల్ మీద ఉన్నటువంటివా? కాదు. అట్ ద జంగిల్స్ ఎడ్జ్లో ఉన్నటువంటి హౌసెస్ గురించి మనము దీంట్లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్, వాట్ డస్ బేరింగ్ హిస్ ఫ్యాంగ్స్ మీన్? వాట్ డస్ బేరింగ్ హిస్ ఫ్యాంగ్స్ మీన్స్? సో బేరింగ్ హిస్ ఫ్యాంగ్స్ అంటే ఏంటంటే షోయింగ్ హిస్ షార్ప్ టీత్, పళ్ళని దాచుకోవడమా? కాదు. షోయింగ్ హిస్ షార్ప్ టీత్, తన షార్ప్ టీత్ని చూపించడం అన్నమాట. పాలిషింగ్ హిస్, తన టీత్ని పాలిష్ చేయడమా? కాదు. బైటింగ్ హిస్ స్ప్రే, సో కొరకడం, అది కాదు. సో ఏంటంటే షోయింగ్ హిస్ షార్ప్ టీత్, తన షార్ప్ టీత్ చూపించడాన్ని బేరింగ్ హిస్ ఫ్యాంగ్స్ అని చెప్పి చెప్తారనమాట. మీనింగ్, వాట్ ఈస్ ద ఎమోషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టెర్రరైజింగ్ ద విలేజ్? సో ఇక్కడ టెర్రరైజింగ్ ద విలేజ్ అనేటువంటి లైన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉపయోగించారు, ఎలాంటి ఎమోషన్ ఉపయోగించారు? జాయ్, సంతోషం కాదు. పీస్, శాంతి కాదు. ఫియర్, భయం. లేజినెస్, బద్ధకం. సో ఈ టెర్రరైజింగ్ ద విలేజ్ అనేటువంటి దాంట్లో ఎమోషన్ ఏంటంటే ఫియర్. ఓకే. నెక్స్ట్, విచ్ లిటరరీ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ టెర్రరైజింగ్ ద విలేజ్? సో ఈ టెర్రరైజింగ్ ద విలేజ్ అనేటువంటి ఈ లైన్లో మనం ఉపయోగించినటువంటి లిటరరీ డివైస్ ఏంటి అంటే హైపర్బోల్. హైపర్బోల్ అనేటువంటి లిటరరీ డివైస్ని దీంట్లో ఉపయోగించడం జరిగింది. ఓకేనా? దిస్ ఈస్ ద థర్డ్ స్టాంజా. నెక్స్ట్, ఫోర్త్ స్టాంజా ఆఫ్ ద పోమ్. బట్ హీ ఈజ్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్, హిజ్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్, స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిజ్ కేస్, ignoring visitors. But he is locked in a concrete cell, his strength behind bars, stalking the strength of his case, ignoring visitors. This is the fourth stanza. Here in the fourth stanza, the first line is, but he is locked in a concrete cell. Here the poet again brings us back to reality. మళ్ళీ poet మళ్ళీ రియాలిటీలోకి వచ్చేసాడు. ఇప్పుడు దాకా ఫారెస్ట్లోకి ఉన్నాడు, ఇమాజినేషన్లో ఉన్నాడు, మళ్ళీ రియాలిటీలోకి వచ్చేసాడు. బట్ హీ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్. ద పాయింట్ అగైన్ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు రియాలిటీ. మళ్ళీ మనల్ని ఎక్కడికి తీసుకొచ్చేసాడు? రియాలిటీలోకి తీసుకొచ్చేసాడు. ద టైగర్ ఈజ్ నాట్ ఇన్ ద జంగిల్. ఇప్పుడు టైగర్ ఎక్కడుంది? జంగిల్లో లేదు. ఆ జంగిల్లో ఎలా ఉంటుంది అనేటువంటిది ఇమాజినేషన్లో మనం చూసామన్నమాట. సో రియాలిటీలోకి వచ్చాం. బట్ ఇంప్రెజెంట్ ఇన్ ఏ స్మాల్ హార్డ్ సిమెంట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ జూ. ఇది ఎలా ఇంప్రెజెంట్ చేస్తున్నారంటే స్మాల్ హార్డ్ సిమెంట్, చాలా స్మాల్ చిన్నదైనటువంటి హార్డ్ సిమెంట్ ఎన్క్లోజర్, తక్కువ స్థలం ఉన్నటువంటి ఒక ఎన్క్లోజర్లో దాన్ని జూలో బంధించబడి ఉంచడం జరిగింది. ఇట్ ఎంఫసైజెస్ ద క్రూయల్టీ ఆఫ్ కీపింగ్ వైల్డ్ యానిమల్స్ ఇన్ కేజ్. ఇది ఏం తెలియజేస్తుందంటే క్రూయల్టీ, మన యొక్క క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఆ వైల్డ్ యానిమల్స్ని ఆ జూలో పెట్టడం అనేటువంటిది హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్రూయల్టీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. సో దట్ ఈస్ ద first line. But he is locked in a concrete cell. That is the explanation of first line. His strength behind bars means even though the tiger is powerful, ఎంత అడవిలో his strength behind bars ఎంత పవర్ఫుల్, అది అడవిలో ఉన్నప్పుడు చాలా పవర్ అనమాట, చాలా శక్తివంతమైనటువంటిది టైగర్.
బట్ హీఈస్ హెల్ప్లెస్. కానీ ఇప్పుడు అది హెల్ప్లెస్, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. ఎందుకని? దాన్ని బంధించేస్తున్నారు, బార్స్లో బంధించేస్తున్నారు అనమాట. సో హిజ్ మజిల్స్ అండ్ పవర్ ఆర్ ఆఫ్ నో యూజ్ బికాస్ హీఈస్ ట్రాప్డ్ బిహైండ్ ఐరన్ బార్స్. సో తన యొక్క బలం కావచ్చు, తన యొక్క పవర్ కావచ్చు, తన యొక్క మజిల్స్ అన్నీ కూడా ఎటువంటి దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే హీఈస్ ట్రాప్డ్ బిహైండ్ ఐరన్ బార్స్. కీ అంటే ఏంటంటే ఇక్కడ టైగర్. కీ అంటే టైగర్. ఆ టైగర్ అనేటువంటిది ఆ ఐరన్ బార్స్ మధ్య బంధించబడి ఉన్నారు కాబట్టి హీ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్, తన స్ట్రెంగ్త్ అంతా కూడా యూజ్లెస్, నో యూజ్ అని చెప్పి చెప్తున్నారు. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేస్. హియర్ స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేస్. Here, the tiger is walking back and forth inside his small cage, stalking the length of his cage. So here, this movement is a sign of restlessness, frustration, and boredom. The tiger is walking back and forth. అలా కేజ్లో టైగర్ ముందుకి వెనుక్కి అలా కొద్ది స్థలం, ఆ స్మాల్ ప్లేస్లో ముందుకి వెనుక అలా 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 తిరుగుతుంది అనమాట. సో జంగిల్లో తిరిగినంత ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఆ కేజ్లో లేదు. సో దిస్ మూమెంట్, ఈ మూమెంట్ అనేటువంటిది ఎలా ఉందంటే సైన్ ఆఫ్ హిజ్ రెస్ట్లెస్నెస్. తనకు తనకు రెస్ట్లెస్నెస్కు, ఫ్రస్ట్రేషన్, చాలా ఫ్రస్ట్రేషన్, ఫ్రీగా బంధించబడినారు కాబట్టి చాలా ఫ్రస్ట్రేషన్కు, అంతేకాకుండా బోర్గా ఒకే ప్లేస్లో అలా కూర్చొని ఉండడం వల్ల చాలా బోర్డమ్కి సింబాలిక్గా దీన్ని చెప్తున్నారు అనమాట. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్. హియర్ అలా చెప్తున్నారు అనమాట. చాలా బోర్గా ఫీల్ అవుతూ ఫ్రస్ట్రేషన్లో ఉంది టైగర్ ఆ జూలో. ఇగ్నోరింగ్ విజిటర్స్. ద టైగర్ డజంట్ పే అటెన్షన్ టు ద పీపుల్ వాచింగ్ హిమ్. అది ఎంత బోర్డమ్గా ఉందంటే తను చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్ని చూసేదానికి కూడా తనకి అటెన్షన్ లేదనమాట. అంత ఏకాగ్రత కూడా లేకుండా తను బోర్గా ఫీల్ అవుతూ విజిటర్స్ మీద కూడా అటెన్షన్ పెట్టలేకపోతుంది. హీ సో డిస్కనెక్టెడ్ ఫ్రమ్ హిస్ సరౌండింగ్స్. తన యొక్క సరౌండింగ్స్కి తను డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. ఏది పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటూ దట్ హీ ఇగ్నోర్స్ ద విజిటర్స్ని కూడా పట్టించుకోవట్లేదు. ఏ సైన్ ఆఫ్ హిజ్ మెంటల్ సఫరింగ్. తను ఏదో బాధపడుతూ తన బంధించబడి ఉండడం వల్ల, తన ఫ్రీడమ్ని కోల్పోవడం వల్ల తను మెంటల్ సఫరింగ్, మానసికంగా బాధపడుతూ విజిటర్స్ని కూడా గమనించలేని స్థితిలో ఆ ఫారెస్ట్లో, ఆ జూలో అలా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద ఫోర్త్ స్టాంజా. హియర్ లాక్డ్ అంటే కన్ఫైన్డ్, ట్రాప్డ్, దాన్ని బంధించబడి ఉంచడం. కాంక్రీట్ సెల్ అంటే సిమెంటెడ్ ఎంక్లోజర్, ఒక రకమైనటువంటి కేజ్, ఒక బోన్లో బంధించబడి బోన్ అనమాట కాంక్రీట్ సెల్ అంటే. స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ పవర్, తనకు ఉన్నటువంటి బలాన్ని స్ట్రెంగ్త్ అని చెప్తారు. బిహైండ్ బార్స్, ఇంప్రిజన్డ్ ఆర్ ట్రాప్డ్ ఇన్సైడ్ ఐరన్ బార్స్. ఇంప్రిజన్డ్, బిహైండ్ బార్స్ అంటే ఆర్ ట్రాప్డ్ బిహైండ్ బార్స్. ఇంప్రిజన్డ్ ఆర్ ట్రాప్డ్ ఇన్సైడ్ ఐరన్ బార్స్. ఆ ఐరన్స్, ఆ కేజ్ లోపల దాన్ని అతన్ని ఇంప్రిజన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంప్రిజన్డ్ ఆర్ ట్రాప్డ్, దాన్ని ట్రాప్ చేసి లోపల బంధించి ఉండడాన్ని. స్టాకింగ్ అంటే వాకింగ్ విత్ స్లో స్టడీ స్టెప్స్, స్లోగా, యూజువల్లీ కోపంగా స్లోగా అలా అడుగులు వేయడాన్ని ఏమంటామంటే స్టాకింగ్ అని చెప్తారనమాట. ఓకే. ఇగ్నోరింగ్ అంటే నాట్ నోటీసింగ్, ఏది గమనించకపోవడాన్ని ఇగ్నోరింగ్ అని అంటారు. విజిటర్స్ అంటే పీపుల్ హూ కమ్ టు సీ ద టైగర్ ఇన్ ద జూ. ఆ జూలో ఉన్నటువంటి టైగర్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళని విజిటర్స్ అని చెప్తారు. ఈ ఫోర్త్ స్టాంజా నందు ఎలాంటి లిటరరీ డివైజెస్ మనకు ఉపయోగించారో చూద్దాం. బట్ హీఈస్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్. అలిటరేషన్. ఇక్కడ చూడండి, కాంక్రీట్ సెల్. రిపిటేషన్ ఆఫ్ సౌండ్, సి, కాంక్రీట్ సెల్. సో అలిటరేషన్. సి అనేటువంటి రెండు కాన్సోనెంట్ సౌండ్స్ రిపీట్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అలిటరేషన్. నెక్స్ట్ ఇమాజరీ. గివ్స్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద టైగర్స్ ప్రిజన్. టైగర్ యొక్క ప్రిజన్ని మనం క్లియర్ పిక్చర్ ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి ఇది పిక్చర్ కనిపిస్తుంది మనకు, ఎలా బంధించున్నారు అనేటువంటిది ఇమాజినేషన్లోకి వెళ్ళొచ్చు. సో ఆ పిక్చర్ని మనం దీన్ని ఇమాజరీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హిజ్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్. ఇక్కడ హిజ్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్ మెటాఫర్ ఉపయోగించారు. కంపేర్స్ స్ట్రెంగ్త్ బీయింగ్ కేజ్డ్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఫిజికల్లీ లాక్డ్. సో ఫిజికల్లీ లాక్డ్, అతన్ని ఫిజికల్గా లాక్ చేసిన తర్వాత కూడా అతని యొక్క స్ట్రెంగ్త్ని కంపేర్ చేస్తున్నారు. అంటే కంపేర్ స్ట్రెంగ్త్ బీయింగ్ కేజ్డ్ యాజ్
ఇఫ్ ఇట్స్ ఫిజికల్లీ లాక్ చేస్తున్నా కూడా అతని యొక్క స్ట్రెంగ్త్, ఆ టైగర్ యొక్క స్ట్రెంగ్త్ ని కంపేర్ చేస్తున్నారు. సో ఇది మెటాఫర్ తో కంపేర్ చేస్తున్నారు. మెటాఫర్ అనేటువంటి లిటరరీ డివైస్ ఇక్కడ ఉపయోగించాము ఈ లైన్ లో. నెక్స్ట్ ఐరనీ, ఏ స్ట్రాంగ్ యానిమల్ ఈజ్ పవర్లెస్ ఇన్సైడ్ ఎ కేజ్. దీంట్లో ఐరనీ ఏంటంటే హిజ్ స్ట్రెంగ్త్ బిహైండ్ పవర్. ఏ స్ట్రాంగ్ యానిమల్, అంత బలమైనటువంటి జంతువుని పవర్లెస్ గా కేజీలో బంధించడం అనేటువంటిది దాన్ని ఒక ఐరనీగా కూడా చెప్పుకోవచ్చు. లిటరరీ డివైస్ ఐరనీ అనేటువంటిది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. స్టాకింగ్స్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేస్. స్టాకింగ్స్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేస్. హియర్ ఇమాజరీ షోయింగ్ టైగర్స్ రెస్ట్లెస్ మూమెంట్ విజువల్లీ. సో స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్, ఆ కేజ్లో అది నడవడాన్ని మనము ఇమాజిన్ చేసుకుంటూ ఆ రెస్ట్లెస్ మూమెంట్ ని మనం విజువల్ గా ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ దిస్ లైన్ ఈస్ ఇమాజరీ. సో ఎంటైర్ ఈ ఫోర్త్ స్టాంజాలో ఉన్నటువంటి కాంట్రాస్ట్ ఏంటి అంటే ఆపోజెస్ మ్యూచువల్ టైగర్ లైఫ్ విత్ కేజ్డ్ రియాలిటీ. అపోజెస్ న్యాచురల్ టైగర్ లైఫ్. న్యాచురల్ టైగర్ లైఫ్ ని కేజ్డ్ లైఫ్ రియాలిటీని రెండింటిని గురించి అపోజ్ చేస్తూ వాటి గురించి ఆ రెండు లైఫ్ పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లుగా మనకు ఈ స్టాంజాలో మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ స్టాంజాలో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఫోర్త్ స్టాంజాలో. వేర్ ఇస్ ద టైగర్ కెప్ట్ ఇన్ ది స్టాంజా. సో ఫోర్త్ స్టాంజాలో టైగర్ ఎక్కడ ఉంది? ఇన్ ద కాంక్రీట్ సెల్, అంటే జూలో ఉందా? కాంక్రీట్ సెల్లో ఉందన్నమాట ఫోర్త్ స్టాంజాలో. నెక్స్ట్ వాట్ డస్ ద లైన్ హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్ సజెస్ట్. ఈజ్ ద స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్ అంటే ఏంటి? వాట్ డస్ ద లైన్, దీని యొక్క హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ ద బార్స్, బిహైండ్ బార్స్ అది ఇది ఏం తెలియజేస్తుందంటే హీఈస్ హెల్ప్లెస్ డెస్పైట్ హిస్ స్ట్రెంగ్త్. సో ఎంత బలమున్నా కూడా అది హెల్ప్లెస్ గా ఉంది ఆ కేజ్లో అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఉంది. హీఈస్ రిలాక్సింగ్ ఉందనా? కాదు. హీఈస్ పవర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్, పవర్ ఉపయోగిస్తూ ఉంది అక్కడ కేజ్లో? కాదు. హీఈస్ షోయింగ్ స్ట్రెంగ్త్ టు విజిటర్స్ కి స్ట్రెంగ్త్ చూపిస్తుందా? కాదు. హీఈస్ హెల్ప్లెస్ డెస్పైట్ హిస్ స్ట్రెంగ్త్, ఎంత బలం ఉన్నా కూడా అది హెల్ప్లెస్ గా ఉంది కేజ్లో అనే మీనింగ్ వస్తుంది అనమాట. వాట్ డస్ ద స్టాక్స్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్ షో. వాట్ డస్ ద స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్. ఇక్కడ చూడండి, స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్ ఏం చెప్తుంది అంటే హీఈస్ మూవింగ్ రెస్ట్లెస్లీ ఇన్ ద కేజ్. అలా 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 తిరుగుతూ ఉందన్నమాట, అటు ఇటు తిరుగుతూ ఉంది. స్టాకింగ్ ద లెంగ్త్ ఆఫ్ హిస్ కేజ్ మీన్స్ ఏంటంటే హీఈస్ మూవింగ్ రెస్ట్లెస్లీ ఇన్ ద కేజ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. హీఈస్ హ్యాపీ అండ్ ప్లేఫుల్, హ్యాపీగా లేదు, ప్లేఫుల్గా లేదు. నెక్స్ట్ ఈజ్ టైర్డ్ అండ్ స్లీపింగ్, అలసిపోలేదు, నిద్రపోలేదు. హీఈస్ మూవింగ్ రెస్ట్లెస్లీ ఇన్ ద కేజ్, అలా 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 రెస్ట్లెస్గా తిరుగుతూ ఉండడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. హీఈస్ హంటింగ్, అది వేటాడుతూ ఉంటుందా కేజ్లో? లేదు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ డస్ ద టైగర్ రియాక్ట్ టు ద విజిటర్స్. హౌ డస్ ద టైగర్ రియాక్ట్ టు ద విజిటర్స్. విజిటర్స్ తోటి టైగర్ ఎలా రియాక్ట్ అవుతుంది? హీ ఇగ్నోర్స్ దెమ్, అది అసలు ఓపిక లేక కనీసం అది వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదనమాట. సో హీ ఇగ్నోర్స్ దెమ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ లిటరరీ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్. కాంక్రీట్ సెల్, సో సిసి రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ కాబట్టి ఇది అల్లిటరేషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఫిఫ్త్ స్టాంజా అండ్ ఫైనల్ స్టాంజా. He hears the last voice at night, the patrolling cars, and stares with high brilliant eyes at the brilliant stars. He hears the last voice at night, the patrolling cars, and stares with his brilliant eyes at the brilliant stars. Here, he hears the last voice at night. At night, the zoo becomes quiet. నైట్ సమయంలో జూ అంతా ఎలా ఉంటుంది? చాలా క్వైట్గా, కామ్గా, ప్రశాంతంగా ఉంటుంది. ద టైగర్ హియర్స్ ద లాస్ట్ హ్యూమన్ సౌండ్స్. టైగర్ లాస్ట్ హ్యూమన్ సౌండ్స్ ని టైగర్ వింటూ ఉంది. ద టైగర్ హియర్స్ ద లాస్ట్ హ్యూమన్ సౌండ్స్. పర్హాప్స్ జూ కీపర్స్ ఆర్ విజిటర్స్ లీవింగ్. సో అది కామ్గా ఉంటుంది కాబట్టి నైట్ టైము టైగర్ లాస్ట్ హ్యూమన్ సౌండ్స్ ని వింటూ ఉందన్నమాట ఆ జూలో, ఆ కేజ్లో ఉంటూ. జూ కీపర్స్ ఆర్ విజిటర్స్ లీవింగ్, జూ కీపర్స్ వెళ్ళిపోవడము,
ఆ విజిటర్స్ వెళ్ళిపోవడము. ఈ షోస్ ద లోన్లీనెస్ అండ్ సైలెన్స్ ఆఫ్ హిస్ నైట్స్. ఈ లైన్ బట్టి ఏం చెప్తుందంటే, ఈ లైన్ ద లైన్ షోస్ ద లోన్లీనెస్, ఒంటరితనాన్ని, సైలెన్స్ ని గురించి ఈ లైన్ తెలియజేస్తుంది అన్నమాట. ద పెట్రోలింగ్ కార్స్, హియర్ ద టైగర్ హియర్స్ ద సౌండ్స్ ఆఫ్ సెక్యూరిటీ వెహికల్స్. అంతేకాకుండా ఆ నైట్ సమయంలో ఆ టైగర్ ఇంకా ఏం సౌండ్స్ వింటుందంటే, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వెళ్ళేటువంటి వెహికల్ సౌండ్స్ వింటుంది. మూవింగ్ అరౌండ్, తన సెక్యూరిటీ గార్డ్స్ తన చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ సౌండ్స్ ని వింటూ ఉంది. ఇట్ ఎంఫసైజెస్ దట్ ద టైగర్ ఈజ్ ఆల్వేస్ అండర్ వాచ్ అండ్ నాట్ ఫ్రీ. సో ఈ లైన్ వల్ల మనకు ఏం తెలియజేస్తుందంటే, దట్ పెట్రోలింగ్, ఇట్ ఎంఫసైజెస్ దట్ ద టైగర్ ఈజ్ ఆల్వేస్ అండర్ వాచ్. టైగర్ ఎప్పుడు కూడా రాత్రి పగలు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంది, ప్రతిదాన్ని గమనిస్తూనే ఉంటుంది. అండ్ నాట్ ఫ్రీ, కానీ అది ఫ్రీగా లేదు, అది బంధించబడి ప్రతి సిచ్యువేషన్ అది గమనించే విధంగా ఉంది, గమనిస్తూ ఉంది అనేటువంటిది ఈ లైన్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ స్టేర్స్ విత్ హై బ్రిలియంట్ ఐస్ అండ్ స్టేర్స్. ద టైగర్ లుక్స్ అవుట్ వితౌట్ ద బార్స్ ఆఫ్ హిస్ కేస్ విత్ హిస్ షార్ప్ గ్లోయింగ్ ఐస్. ద టైగర్స్ లుక్స్ అవుట్ త్రూ ద బార్స్. ఆ కేజ్లో నుంచి ఆ ఇనుప హోల్స్ ఉంటాయి కదా, గ్యాప్ ఉంటుంది కదా, ఆ కేజ్లోంచి, ఆ గ్యాప్లో నుంచి ఆ షార్ప్ గ్లోయింగ్ ఐస్ తోటి మొత్తాన్ని గమనిస్తూ ఉందన్నమాట. దాని ద్వారా కేజ్ లోపల నుంచి మొత్తాన్ని బయట ఏం జరుగుతుంది అంతా కూడా స్టేర్స్ అలా తదేకంగా చూస్తూ ఉంది. ద వర్డ్ బ్రిలియంట్ మీన్స్ షోయింగ్ ద ఇంటెన్సిటీ అండ్ బ్యూటీ ఆఫ్ హిస్ ఐస్. బ్రిలియంట్ అంటే ఏంటంటే, తన యొక్క ఐస్ యొక్క బ్యూటీని, తన యొక్క ఇంటెన్సిటీని గురించి చెప్పడానికి బ్యూటీ, బ్రిలియంట్ ఐస్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ క్వైట్ ఉపయోగించడం జరిగింది. At the brilliant stars. Here the tiger looked up at the stars in the night sky. రాత్రి సమయంలో ఈ టైగర్ తల పైకెత్తి ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్ ని చూస్తూ ఉంది. పాసిబుల్లీ డ్రీమింగ్ ఆఫ్ ఫ్రీడమ్. అది అలా ఆకాశం వైపు ఆ స్టార్స్ చూస్తూ తన యొక్క ఫ్రీడమ్ కోసం డ్రీమింగ్, కలలకంటూ, ఫ్రీడమ్ కోసం కలలకంటూ అలా ఆకాశంలో ఆ స్టార్స్ ని చూస్తూ ఉందన్నమాట. The repetition of word brilliant links the tiger's natural beauty. The repetition of the word brilliant links the tiger's natural beauty with the beauty of nature outside his reach. So repetition of the word brilliant links the tiger natural beauty. Tiger యొక్క natural beauty గురించి, బ్యూటీ ఆఫ్ నేచర్ గురించి చెప్తూ ఈ పోయంని చాలా క్లియర్గా, చక్కగా ఈ పోయిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 5th స్టాంజాలో ఉన్నటువంటి వర్డ్స్ యొక్క డిఫికల్ట్ వర్డ్స్ మీనింగ్ చూద్దాం. లాస్ట్ వాయిస్ అంటే ఫైనల్ సౌండ్స్, హాట్ బిఫోర్ సైలెన్స్. పెట్రోలింగ్ అంటే మూవింగ్ అరౌండ్ టు గార్డ్ ఆర్ వాచ్ అన్ ఏరియా. ఒక ఏరియాని గమనిస్తూ అలా చుట్టూ తిరిగేటువంటి దాన్ని పెట్రోలింగ్ అని చెప్పి పిలుస్తారు. బ్రిలియంట్ అంటే షైనింగ్, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంటెన్సిటీ. ప్రకాశవంతంగా ఉన్నటువంటి కళ్ళని బ్రిలియంట్ ఐస్ అని చెప్పి చెప్తారు. బ్రిలియంట్ స్టార్స్ అంటే బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్టార్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో ఉన్నటువంటి బ్రైట్ గ్లోయింగ్ స్టార్స్ ని బ్రిలియంట్ స్టార్స్ అని చెప్పారు. స్టేర్స్ అంటే లుక్స్ స్టడీలీ అండ్ విత్ డీప్ థాట్. ఏదో ఆలోచిస్తూ తదేకంగా చూడడాన్ని ఏమంటామంటే స్టేర్స్ అని చెప్పి చెప్తామన్నమాట. సో ఈ లిటరరీ డివైస్ ఏం ఉపయోగించాము ఇక్కడ అంటే, హీ హియర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్ అంటే ఇమాజినేషన్ ఉపయోగిస్తున్నాం. క్రియేట్స్ ఎ సౌండ్, ఇమేజ్ ఆఫ్ ద టైగర్ హియరింగ్ ద సైలెన్స్. ఆ ఇమాజినేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. అలిటరేషన్ పి. సో రిపిటేషన్ ఆఫ్ పి సౌండ్. నెక్స్ట్ స్టేస్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ ఎట్ ద బ్రిలియంట్ స్టార్స్. బ్రిలియంట్ రిపీటెడ్ ద లింకస్ టైగర్స్ విత్ నేచర్. రిపిటేషన్ బ్రిలియంట్ ఐస్, బ్రిలియంట్ స్టార్స్. బ్రిలియంట్ రిపీట్ అయింది కాబట్టి దీన్ని రిపిటేషన్ అనేటువంటి డివైస్ని ఉపయోగించారు ఇక్కడ. కాంట్రాస్ట్ ఏంటంటే టైగర్స్ క్యాప్టివిటీ వర్సెస్ ద ఫ్రీ స్టార్స్ ఇన్ ద స్కై. ఈ ఫైనల్ స్టాంజాలో కాంట్రాస్ట్ ఏంటంటే టైగర్స్ యొక్క క్యాప్టివిటీని, టైగర్స్ ఏ విధంగా క్యాప్టివిటీని మరియు ఫ్రీ స్టార్స్ ఆకాశంలో ఉన్నటువంటి ఆ స్టార్స్ ని ఏ విధంగా టైగర్ ని బంధించబడి ఉన్నారు బోన్లో అనేటువంటి దాన్ని, మరియు ఆకాశంలో స్టార్స్ ఏ విధంగా ఫ్రీగా అలా ఉన్నాయి అనేటువంటి దాన్ని, ఆ రెండింటిని కాంట్రాస్ట్ చేస్తూ
తదేకంగా బోన్లో నుంచి ఆ టైగర్ ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్ చూస్తూ తను కూడా ఫ్రీడమ్ కోసం కలలు కంటున్నట్లుగా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో సింబాలిజం ఏంటంటే స్టార్స్ సింబలైజెస్ ఫ్రీడమ్. స్టార్స్ ని ఫ్రీడమ్ కి సింబలైజ్ తీసుకుంటూ చెప్పడం జరిగింది. విచ్ ద టైగర్ లాంగ్స్ ఫర్. ఆ టైగర్ దేన్ని కోరుకుంటూ ఉంది? ఆ ఫ్రీడమ్ ని కోరుకుంటూ అలా ఆకాశం వైపు చూస్తుంది. నెక్స్ట్, వాట్ ఇస్ ద టైగర్? కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లాస్ట్ పారాగ్రాఫ్. వాట్ ఇస్ ద టైగర్ హియర్ ఎట్ నైట్? నైట్ టైంలో టైగర్ ఏం వింటూ ఉంది? ద లాస్ట్ వాయిస్ ఆన్ పెట్రోలింగ్ కార్స్. లాస్ట్ వాయిస్ ఏం వింటూ ఉంది అంటే పెట్రోలింగ్ కార్స్ లాస్ట్ వాయిస్ అనేటువంటిది వింటూ ఉంది అన్నమాట. నెక్స్ట్, వాట్ డస్ ద టైగర్స్ స్టేర్ ఎట్? ఏది తదేకంగా చూస్తుంది టైగర్ అంటే ద బ్రిలియంట్ స్టార్స్. ఆ స్టార్స్ ని తదేకంగా అలా చూస్తూ ఉంది. వాట్ డస్ ద వర్డ్ బ్రిలియంట్ మీన్స్ ఇన్ ది స్టాంజా? ఈ స్టాంజాలో బ్రిలియంట్ అంటే ఏంటి? బ్రైట్ అండ్ షైనింగ్. వాట్ డస్ ద టైగర్ యాక్ట్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద స్టార్స్ షో? What does the tiger act of looking at the stars show? So he is longing for freedom. So what does the tiger's act of looking at the stars? అలా టైగర్ అలా స్టార్స్ చూస్తుంది కదా, అది ఏం తెలియజేస్తుంది? సో తన యొక్క ఫ్రీడమ్ కోసం ఎదురు చూడడం అన్నమాట. అది ఆప్షన్ 4. విచ్ లిటరీ డివైస్ ఈజ్ ఇన్ ద ఫ్రేజ్ బ్రిలియంట్ ఐస్? బ్రిలియంట్ ఐస్, బ్రిలియంట్ స్టార్స్ అంటే రిపిటేషన్. బ్రిలియంట్ రిపీట్ అయింది కాబట్టి ఇది ఆ రిపిటేషన్ అనేటువంటి పొయిటిక్ డివైజ్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సో ఇప్పటివరకు 5 స్టాంజర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు నో ద కంక్లూజన్ ఆఫ్ ద పోయం ఏ టైగర్ ఇన్ ద జూ. హియర్ ఏ పోయం ఏ టైగర్ ఇన్ ద జూ గివ్స్ అస్ ఏ పవర్ఫుల్ మెసేజ్. ఈ టైగర్ ఇన్ ద జూ అనేటువంటి పోయం ఒక మనకు మంచి పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీడమ్ అండ్ క్యాప్టివిటీ. స్వేచ్ఛను బంధించి ఉండడానికి, స్వేచ్ఛగా జీవించడానికి, ఎవరైనా బందీగా ఉండడానికి మధ్య డిఫరెన్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద పోయిట్ లిజ్లీ నారిస్ డిస్క్రైబ్స్ ద లైఫ్ ఆఫ్ ఎ టైగర్ దట్ ఈస్ లాక్డ్ ఇన్ ఎ జూ. ఆ టైగర్ యొక్క స్వేచ్ఛని హరించి దాన్ని జూలో బంధించబడి ఉన్నారు అనమాట. టైగర్ని బంధించేస్తున్నారు. అండ్ హౌ ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. సో తన యొక్క న్యాచురల్ లైఫ్కి అలా బంధించబడినటువంటి ఆ లైఫ్కి, ఆ రెండింటికి మధ్య ఆ డిఫరెన్స్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తున్నాడు పోయిట్. ఫ్రమ్ ద లైఫ్ ఇట్ షుడ్ హ్యావ్ ఇన్ ద వైల్డ్ ఫారెస్ట్. వైల్డ్ ఫారెస్ట్లో తన స్వేచ్ఛగా ఎలా అయితే జీవిస్తున్నారో అదేవిధంగా బంధించినటువంటి ఆ టైగర్ యొక్క లైఫ్ స్టైల్కి రెండింటికి మధ్య తేడాని, కంపారిజన్ని ఈ పోయంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 కాంట్రాస్టింగ్ ఇమేజెస్ ఆఫ్ టైగర్స్ న్యాచురల్ లైఫ్ ఇన్ ద జంగిల్ అండ్ ఇట్ ఈస్ మెజరబుల్ కండిషన్ ఇన్ ద కేజ్. జంగిల్లో హ్యాపీగా జీవిస్తుంది, కేజ్లో మిజరబుల్ కండిషన్లో ఉందన్నమాట. బాధతో ఉంది, దుఃఖంతో ఉంది, సాడ్గా. ద పోయిట్ షోస్ హౌ క్యాప్టివిటీ టేక్స్ అవే ద టైగర్స్ డిగ్నిటీ, స్ట్రెంగ్త్ అండ్ న్యాచురల్ బిహేవియర్. సో ద పోయిట్ క్లియర్గా చూపిస్తున్నాడు మనకు ఏంటంటే టైగర్స్ యొక్క అలా బంధించబడడం వల్ల టైగర్స్ యొక్క డిగ్నిటీ ఏ విధంగా లాస్ అయింది, స్ట్రెంగ్త్ ఏ విధంగా లాస్ అయింది, తన న్యాచురల్ బిహేవియర్ ఏ విధంగా మిస్ అయింది అనేటువంటిది క్లియర్గా చూపించాడు. ఈ కేసులో బోన్లో ఉన్నప్పుడు ఎలా ఉంది అనేటువంటిది. ఇన్ ద ఫారెస్ట్ ద టైగర్ వుడ్ హ్యావ్ రోమ్డ్ ఫ్రీలీ. అడవిలో ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్లో చాలా ఫ్రీగా తిరుగుతూ తనకి ఇష్టం వచ్చిన జంతువుని వేటాడుకుంటూ అండ్ రూల్డ్ ఓవర్ ఇట్స్ టెరిటరీ. ఆ రాజులాగా, అడవికి రాజులాగా రూల్ చేస్తూ అడవిలో జీవిస్తున్నటువంటి ఆ టైగర్ యొక్క లైఫ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. బట్ ఇన్ ద జూ ఇట్ క్యాన్ ఓన్లీ వాక్ రెస్ట్లెస్లీ. జూలో అది రెస్ట్లెస్గా అటు ఇటు కొద్ది దూరం మాత్రమే తిరుగుతూ ఉండటాన్ని కూడా చెప్తున్నారు. ఇన్ ఏ స్మాల్ కాంక్రీట్ సెల్ హెల్ప్లెస్ అండ్ ఇగ్నోర్డ్. ఆ చిన్న కాంక్రీట్ సెల్లో హెల్ప్లెస్గా ఎవరిని పట్టించుకోకుండా ఆ రెస్ట్లెస్గా తిరుగుతూ ఉండటాన్ని మనం ఈ పోయంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆ న్యాచురల్గా ఉన్నప్పుడు ఎలా ఉంది దాని బిహేవియరు, దాన్ని బంధించబడి ఉన్నప్పుడు ఆ టైగర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేటువంటిది పోయిట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ద టైగర్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్, పవర్ అండ్ రాయల్ నేచర్ ఆర్ ఆల్ వేస్టెడ్ ఇన్ జూ. టైగర్కి ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్, ఎంత బలం ఉన్న స్ట్రెంగ్త్, పవరు, ఆ రాయల్ నేచర్ అంతా కూడా జూలో ఉన్నప్పుడు అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. అదంతా కూడా బంధించి ఉన్నప్పుడు అవన్నీ కూడా వేస్ట్గా
అనిపించింది అనమాట. ఇట్ బికమ్స్ ఏ సైలెంట్ అబ్జర్వర్స్, అవన్నీ కూడా సైలెంట్ అబ్జర్వర్స్గా అయిపోయి స్టేరింగ్ ఎట్ ద స్టార్స్ అండ్ ఇగ్నోరింగ్ ద విజిటర్స్, ఆ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ విజిటర్స్ కూడా పట్టించుకునే పరిస్థితికి అది తయారైంది. దిస్ షోస్ ద టైగర్స్ మెంటల్ పెయిన్, లోన్లీనెస్ అండ్ బోర్డమ్. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే ఆ విజిటర్స్ని కూడా పట్టించుకోకుండా ఆకాశంలో అలా చూస్తూ టైగర్ ఉండడాన్ని, టైగర్స్ యొక్క మెంటల్ పెయిన్, చాలా మానసికంగా బాధపడుతూ అది లోన్లీనెస్గా ఉంటూ చాలా బోర్గా ఫీల్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈవెన్ దో ఇట్ లుక్స్ స్ట్రాంగ్ ఆన్ ద అవుట్ సైడ్, అది బయట ఎంత బలంగా ఉన్నా కూడా లోపల వచ్చేతలకి ఇట్ ఫీల్స్ డిఫీటెడ్ అండ్ బ్రోకన్. లోపల అది చాలా డిఫీటెడ్, తన యొక్క ఓడిపోయినట్లుగా, లోపలంతా కూడా ఎంత స్ట్రాంగ్ అయినా కూడా లోపల అది ఓడిపోయినట్లుగా అది తను ఫీల్ అవుతూ చాలా లోన్లీగా, బోర్డమ్గా, పెయిన్గా బాధపడుతూ ఉందన్నమాట లోపల. దట్ ఈస్ ద కంక్లూజన్. హియర్ ద పోయం ఆల్సో యాక్ట్స్ ద క్రిటిసిజం ఆఫ్ జూస్. ఈ పోయం ఏంటంటే జూస్ని క్రిటిసైజ్ చేస్తుంది, అంటే జూల్ని క్రిటిసైజ్ చేస్తూ, అండ్ హౌ హ్యూమన్ ట్రీట్స్ వైల్డ్ యానిమల్స్ ఫర్ దేర్ ఎంటర్టైన్మెంట్. మనుషులు తన ఎంటర్టైన్మెంట్ కోసం ఈ యానిమల్స్ని ఈ విధంగా బంధించడం తప్పు అని చెప్పి విమర్శిస్తూ, ద పాయింట్ సీమ్స్ టు బి అర్జింగ్ అప్ అస్ టు రెస్పెక్ట్ యానిమల్స్. ఈ పాయింట్ ఏం చెప్తున్నాడంటే మనందరినీ అర్జ్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, రెస్పెక్ట్ ద యానిమల్స్ అన్నింటినీ గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, అండ్ అలో దెమ్ టు లివ్ ఇన్ దే న్యాచురల్ హోమ్స్. వాటిని బంధించి, యానిమల్స్ని ప్రతి యానిమల్ తీసుకుని బంధించి మనం కేజీలో పెట్టేస్తూ చైన్స్తో బంధించేస్తూ అలా చేస్తుంటాం. అలా చేయకుండా వాటికి న్యాచురల్ హోమ్స్, వాటికి ఫారెస్ట్లో న్యాచురల్ హోమ్స్కి ఫ్రీగా వదిలేయండి, వాటిని వేర్ దే ట్రూలీ బిలాంగ్స్. అవి ఎక్కడైతే జీవించాలో అక్కడ జీవించేటట్లుగా వాటిని ఫ్రీగా వదలండి, వాటికి స్వేచ్ఛనివ్వండి అని చెప్పి టైగరు ఈ పోయం ద్వారా మనకు తెలియజేశాడు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఎవ్రీ క్రీచర్, ఎస్పెషల్లీ వైల్డ్ యానిమల్స్ లైక్ టైగర్స్, ప్రతి క్రీచర్ కావచ్చు, వైల్డ్ యానిమల్స్ టైగరు కావచ్చు, ఇవన్నీ కూడా డిజర్వ్స్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. ప్రతి దానికి కూడా ఫ్రీడమ్ కావాలి, ప్రతి దానికి కూడా డిగ్నిటీ, ఎవరి డిగ్నిటీ వారికి ఉంటుంది, దేని డిగ్నిటీ దానికి ఉంటుంది, దేని ఫ్రీడమ్ వాటికి ఇవ్వాలి. లాకింగ్ యానిమల్స్ ఇన్ జూస్ మే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ డేంజర్, బట్ ఇట్ కిల్స్ దేర్ స్పిరిట్. యానిమల్స్ జ్యూస్లో బంధించడం అనేటువంటిది చాలా డేంజర్, అపాయంతో కూడుకున్నటువంటిది. అవి వాటి యొక్క స్పిరిట్ని కిల్ చేసినట్టే. ఓకేనా? సో ఎవరు కూడా ఏ జంతువును కూడా బంధించకూడదు అనేటువంటిది ఈ పోయం ద్వారా మనకు తెలుస్తుంది. ట్రూ ప్రొటెక్షన్ మీన్స్ ప్రిజర్వింగ్ ఫారెస్ట్ అండ్ లెట్టింగ్ యానిమల్స్ లైఫ్ ఫ్రీలీ ఇన్ దే న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ట్రూ ప్రొటెక్షన్ మీన్స్ ప్రిజర్వింగ్ ఫారెస్ట్, అడవులను రక్షిస్తూ. ట్రూ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే అడవుల్ని రక్షించాలి, అడవుల్ని కాపాడుకోవాలి, అడవుల్ని కాపాడుతూ వాటిని ఫ్రీగా అడవుల్లో జీవిస్తూ తద్వారా వాటి యొక్క స్వేచ్ఛను, వాటి యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ వాటిని స్వేచ్ఛగా ఫ్రీగా జీవించే విధంగా మనము ప్రొటెక్ట్ చేయాలి ఫారెస్ట్ని అని చెప్పి చెప్తున్నారు పోయం ద్వారా. దిస్ ఈస్ ద ఫైనల్ మెసేజ్ ఆఫ్ ద పోయం. ఓకే, సో సమ్మరీ ఒకసారి చూస్తే, ద పోయం ఏ టైగర్ ఇన్ ద జూ బై లిజ్లీ నారిస్. ఈ పోయం లిజ్లీ నారిస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పోయం ఇది, ఏ టైగర్ ఇన్ ద జూ అనేటువంటి పోయం. కంపేర్స్ ద లైఫ్ ఆఫ్ ఏ టైగర్ ఇన్ 2 different ప్లేసెస్. టైగర్ యొక్క లైఫ్ని 2 different ప్లేసెస్లో కంపేర్ చేశారు. ద వైల్డ్ ఫారెస్ట్ అండ్ ద జూ కేస్. అడవిలో ఉన్నప్పుడు తన యొక్క లైఫ్ స్టైల్ని, జూలో ఉన్నప్పుడు తన యొక్క లైఫ్ స్టైల్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద పోయిట్ డిస్క్రైబ్స్ హౌ ద టైగర్స్ ట్రూ పర్సనాలిటీ అండ్ పవర్ ఆర్ suppressed when he is locked inside a small case. ద పోయిట్ ఎలా డిస్క్రైబ్ చేశాడంటే తన యొక్క ట్రూ పర్సనాలిటీని, తన యొక్క పవర్ని ఏ విధంగా ఆ కేజీలో బంధించి ఏ విధంగా దాన్ని సప్రెస్ చేశారు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ద పోయిమ్ ఈజ్ ఏ పవర్ఫుల్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఫ్రీడమ్ అండ్ క్యాప్టివిటీ. ఈ పోయిమ్ పవర్ఫుల్ కాంట్రాస్ట్ దేనికి మధ్య అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛకు, మరియు క్యాప్టివిటీ, బందీకి, స్వేచ్ఛగా ఉండడానికి, బందీగా ఉండడానికి మధ్య ఉన్నటువంటి తేడాని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ ద ఫస్ట్ స్టాంజా ద పోయిట్ షోస్ ద టైగర్ ఇన్ ద జూ. ఫస్ట్ స్టాంజాలో పోయిట్ టైగర్ ఎక్కడుంది? జూలో ఉంది. వాకింగ్ క్వైట్లీ ఇన్ ఏ నారో కేజ్. ఆ నారో కేజ్లో అటు ఇటు తిరుగుతుంది అనమాట కామ్గా. ద టైగర్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హ్యావింగ్ బ్రైట్ ఫైరీ ఐస్ అండ్ స్ట్రిప్స్ ఆన్ హిస్ బాడీ, but he moves in a very limited space.
హియర్ ద టైగర్ ఈజ్ డిస్క్రైబింగ్, ఎలా ఉందంటే టైగర్ని డిస్క్రైబ్ చేస్తూ చాలా బ్రైట్గా కోపంతో కళ్ళు, తన బ్యూటిఫుల్ స్ట్రిప్స్ ఆఫ్ బాడీ, ఆ బాడీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా అలా కదులుతూ లిమిటెడ్ స్పేస్లో, చాలా తక్కువ స్పేస్లో ఉన్నటువంటి ఆ కేజ్లో అటు ఇటు కదులుతూ ఉండడాన్ని, షోయింగ్ దట్ హిస్ ఫ్రీడమ్ హ్యాస్ బీన్ టేకెన్ అవే, తన యొక్క స్వేచ్ఛని హరించి ఉన్నటువంటి ఆ పరిస్థితులను ఈ ఫస్ట్ స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ ద సెకండ్ స్టాంజా ఇమాజిన్స్ వాట్ ద టైగర్ వుడ్ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద వైల్డ్. ఒకవేళ అడవిలో ఉంటే టైగర్ ఎలా ఉంటుంది అనేది సెకండ్ స్టాంజాలో చెప్పారు. హీ వుడ్ రోమ్ ఫ్రీలీ ఇన్ ద ఫారెస్ట్లో ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. స్లైడింగ్ త్రూ ద లాంగ్ గ్రాస్, ఆ లాంగ్ గ్రాస్లో దాక్కొని అలా తిరుగుతూ, అండ్ హంటింగ్ డీర్ నియర్ ద వాటర్ హోల్ దగ్గర దాక్కొని ఆ డీర్ని చంపుతూ. దిస్ షోస్ ద టైగర్స్ న్యాచురల్ బిహేవియర్. ఇది టైగర్ యొక్క న్యాచురల్ హంటింగ్ చేస్తూ వేటాడుతూ జీవిస్తుంటుంది అడవిలో. సో స్ట్రెంగ్త్ అండ్ ఇండిపెండెన్స్, తన యొక్క స్వేచ్ఛని, తన యొక్క బలాన్ని, తన యొక్క న్యాచురల్ బిహేవియర్ని, తన యొక్క స్వేచ్ఛని క్లియర్గా సెకండ్ స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ ద థర్డ్ స్టాంజా ద పోయిట్ ఇమాజిన్స్ ద టైగర్స్ టెరిఫైయింగ్ పీపుల్. ఏ విధంగా పీపుల్ని టెరిఫై చేస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ రూమింగ్ నియర్ ద విలేజ్, ఆ ఫారెస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ ఎడ్జెస్లో ఉన్నటువంటి పీపుల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది తన యొక్క అరుపులతోటి, రోరింగ్ తోటి. హీ వుడ్ బి పవర్ఫుల్ అండ్ ఫియర్లెస్ ఇన్ హిస్ ఓన్ హ్యాబిటేట్. అది తన యొక్క హ్యాబిటేట్లో భయం లేకుండా ఫ్రీగా ఫియర్లెస్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. రిమైండింగ్ హ్యూమన్స్ దట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ జంగిల్స్. సో అది రిమైండింగ్ హ్యూమన్, మనుషులకి గుర్తు చేస్తూ ఉంటుంది, తను అడవికి రాజు నేనే అని చెప్పి ఆ టైగరు రోరింగ్ చేస్తూ అలా అడవిలో తిరుగుతూ అది థర్డ్ స్టాంజాలో చెప్పడం జరిగింది అనమాట. బట్ ఇన్ ద జూ, ఫోర్త్ స్టాంజా, but in the Jew, as described in the fourth stanza, the tiger is forced to live a life of boredom and helplessness. ఫోర్త్ స్టాంజాలో బోర్డమ్ తోటి, హెల్ప్లెస్నెస్ తోటి ఏ విధంగా జూలో ఆ కేజీలో జీవిస్తూ ఉంది అనేటువంటి చెప్తుంది అన్నమాట. ఆ జూలో హీఈస్ లాక్డ్ బిహైండ్ స్ట్రాంగ్ కాంక్రీట్ వాల్స్. ఆ కాంక్రీట్ వాల్స్లో దాన్ని ఏ విధంగా లాక్ చేస్తున్నారు. ఫీలింగ్ యాంగ్రీ బట్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. చాలా కోపం వస్తుంది ఆ టైగర్కి, కానీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. పీపుల్ కమ్ టు సీ హిమ్. పీపుల్ ఆ టైగర్ని చూడడానికి వస్తూ ఉన్నారు. బట్ హీ జస్ట్ ఇగ్నోర్స్ దెమ్. కానీ ఆ హీ అంటే ఇక్కడ ఏంటంటే టైగర్ ఇగ్నోర్స్ దెమ్. ఆ దెమ్ అంటే పీపుల్. ఆ పీపుల్ ఇగ్నోర్ చేస్తుంది, దాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళని. బికాస్ హీ హ్యాస్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఆ వరల్డ్ మీద దానికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ మనుషులను కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఫోర్త్ స్టాంజాలో చెప్తున్నారు అనమాట. ఫైనలీ ఇన్ ద లాస్ట్ స్టాంజా ద పోయిట్ షోస్ హౌ ద టైగర్ స్పెండ్స్ హిస్ నైట్స్ ఇన్ సైలెన్స్. రాత్రి సమయంలో ఆ టైగర్ ఎలా గడిపింది సైలెన్స్ సమయంలో. హీ లిజన్స్ టు ద సౌండ్స్ ఆఫ్ ద పెట్రోలింగ్ కార్స్. ఆ పెట్రోలింగ్ కార్స్ని వింటూ, అండ్ గేజెస్ ఎట్ ద స్టార్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో నక్షత్రాలని తదేకంగా చూస్తూ. దిస్ షోస్ ద టైగర్స్ డీప్ లోన్లీనెస్ అండ్ లాంగింగ్ ఫర్ ఫ్రీడమ్ అండ్ వైల్డ్. దిస్ షోస్ ద టైగర్స్ డీప్ లోన్లీనెస్. ఇదేంటంటే ఆ టైగర్ యొక్క లోన్లీనెస్ గురించి, ఆకాశంలో చూస్తూ తన ఫ్రీడమ్ని కోసం ఎదురు చూస్తూ ఆకాశంలో అలా చూస్తూ ఉండడాన్ని ఈ ఫైనల్ స్టాంజాలో మనకు తెలియజేస్తుంది. ఈ పోయం మనకి ఏం చెప్తుంది అంటే, వైల్డ్ యానిమల్స్ లైక్ టైగర్స్ ఆర్ మెంట్ టు లివ్ ఫ్రీలీ ఇన్ ఫారెస్ట్. ఈ టైగర్స్ లాంటి వైల్డ్ యానిమల్స్ని అడవులో ఫ్రీగా వదిలేయాలి, నాట్ లాక్డ్ ఇన్ ద జూస్లో బంధించకూడదు. Keeping them in cages might protect their bodies. But it destroys their spirit. ఆ కేజెస్లో వాటిని బాడీస్ని ప్రొటెక్ట్ చేసి వాటి యొక్క స్పిరిట్ని డిస్ట్రాయ్ చేయకూడదు. ద పోయం ఈజ్ రిమెంబర్డ్ ఫర్ అస్ టు షో కంపాషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యానిమల్స్ అండ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్స్. సో పోయం ఏం చేస్తుందంటే రిమైండర్ ఫర్ అస్ టు షో ద కంపాషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యానిమల్స్ అండ్ రెస్పెక్ట్ చేస్తూ, అండ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్, వాళ్ళ యొక్క న్యాచురల్ యానిమల్స్ని రెస్పెక్ట్ చేయమని చెప్పి గుర్తు చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద పోయం ఆఫ్ ఏ టైగర్ ఇన్ ద జూ. ఇది 10th క్లాస్లో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి పోయం. ఈ పోయం మీకు నచ్చినట్లయితే 10th చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ
పోయం మీద వచ్చేటువంటి ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, సో దిస్ ఈజ్ బాలచంద్ర. ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ at NCR ZPP High School, Chittedu. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియోను పూర్తిగా చూసి 10th చదువుతున్న ప్రతి విద్యార్థికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.